అవును ఆలోచించావా నీ బ్రతుకు ఏమౌను ఓ మానవా తినుచూ త్రాగుచున్నావా సుఖము భోగముల భ్రమలో పడుతున్నావా ఈ రాత్రిలో నీ ప్రాణమును ఆ ప్రభువు అడిగినచో ఏమందు ఈ రాత్రిలో నీ ప్రాణమును ఆ ప్రభువు అడిగినచో ఏమందు గతించిపోవుచున్నది ఈ కాలం బహు త్వరగా నశించిపోవుచున్నది ఈ లోకం బహు త్వరగా ఆలోచించావా నీ బ్రతుకు ఏమౌను ఆలోచించావా నీ బ్రతుకు ఏమౌను నీ యవ్వనము గడ్డి పువ్వును పోలే నీ ప్రాణము నీటి బుడగను పోలే ఈ క్షణముండి మరుక్షణమందే మరుగయ్యే లోకముపై మమతేలా ఈ క్షణముండి మరుక్షణమందే మరుగయ్యే లోకముపై మమతేలా గతించిపోచున్నది ఏ కాలం బహు త్వరగా నశించిపోచున్నది ఈ లోకం బహు త్వరగా ఆలోచించావా నీ బ్రతుకు ఏమౌను ఆలోచించావా నీ బ్రతుకు ఏమౌను వందలండి అక్క వందనాల ఆంటీ పాట పాడి వినిపించిన దేబోరాలయ ఆంటీ వాళ్ళకు కూడా వేసినామున వందనాలు. మరి నిన్న అత్త చెప్పిన రీతిగా ఈ సంవత్సరం అంతట్లో చేసిన మేలులు సాక్ష్యాలు పంచుకోమని చెప్పింది కదా నిన్న ఈ రోజు. మరి ఎవరైనా సిద్ధంగా ఉండింటారు చెప్పటానికి, సాక్ష్యాలు పంచుకోవచ్చు. ఎన్నో మేలులు చేసింటాడు దేవుడు, ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని పెంచుతున్నాడు, ఆర్థికంగా సాయం చేస్తున్నాడు దేవుడు. మరి ఎవరైనా సిద్ధంగా ఉంటే సాక్ష్యాలు పంచుకోవచ్చు. ఎవరైనా స్టార్ట్ చేస్తారమ్మా? వందనాలండి. ఆంటీ నేను సాక్ష్యం పంచుకుంటానండి. చెప్పండి. చేరిన సోదరులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా వాయిస్ వినిపిస్తుందా? దేవుని మహాకృప ద్వారా దేవుడు నాకు మా కుటుంబానికి రక్షణ ఇచ్చారు. నేను 2011 సంవత్సరంలో నేను కాలేజీలో చదివే రోజుల్లోనే దేవుణ్ణి ఎరిగినప్పటికీ, ఇంటర్ చదువుతున్నప్పుడు కర్నూలులోని బనవాసి ఎమింగ్నూర్ దగ్గర అక్కడ ఇంటర్ APRJCలో చదువుతా ఉన్నాను. అప్పుడు ఫ్రెండ్స్ ద్వారా దేవుణ్ణి విన్నాను, దేవుడి గురించి ప్రభు చెప్పడము. అప్పుడు విని అప్పుడు తీర్మానం చేసుకున్నాను దేవుని సన్నిధిలో,
చేసుకున్నాను. అక్కడ కాలేజీలో ఉన్న రోజులు భక్తిగానే ఉన్నాను. తర్వాత కాలేజ్ అయినాక ఇంటికి వచ్చినాక కొన్ని రోజులు భక్తిగానే ఉన్నాను. ఇంకా నాకు అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు పరిపూర్ణమైన రక్షణ ఇట్లా యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయినారని చెప్పారు, కానీ దాన్ని పూర్తిగా విపులీకరించి చెప్పలేదు. అంటే వాళ్ళు కూడా చిన్న వయసే కదా అప్పట్లో, అది అట్లా మా స్నేహితులు. సరే ఉన్నాను. ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, ఇట్లా క్రమం అన్ని వాళ్ళు చెప్పలేదన్నమాట. ఉన్నాను కానీ ఇంకా తర్వాత మళ్ళీ ఒంటరిగా ఉంటే ఎప్పటికైనా అది కొంచెం దేవుడికి దూరం అవుతా ఉంటుంది. ఇంకా మ్యారేజ్ ముందు దేవుడికి అట్లా దూరం అయిపోయాను. మ్యారేజ్ కూడా ఇంకా మరి ఒప్పుకోరు హిందువులుగా. మరి ఈ ఓసీ క్యాస్ట్ లో ఉన్న తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్మడానికి వాళ్ళ అనుమతి ఇచ్చిందే ఇంకా ఎక్కువ అనమాట. ఇంకా ఆ పరిస్థితుల్లో అలా కొనసాగుతా ఉంటే ఇంక మ్యారేజ్ మరి నేను చేసుకున్న భర్త మాకు దూర బంధువులు అవుతారు. ఇంకా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ నా కొన్ని రోజులు అంటే నేను దేవుణ్ణి కొంచెం దూరం అయ్యి విడిచిపెట్టినా ఏదో తప్పు చేస్తున్నాను, ఏదో నేను తప్పుగా ప్రవర్తన, ఒక అపరాధ భావం, ఒక మనస్సాక్షి నన్ను గద్దిస్తా ఉండేది. కానీ నేను కొంచెం బాగా భయస్థురాలని, బిడియము కొంచెం మరి ఏమంటారు అత్త మామ ఏమంటారు, భర్త ఏమంటారు అన్న భయంతో ఇంకా నేను దేవుడు సన్నిధిలో లేకుండా ఉన్నానమాట. అలా ఉన్నప్పుడు అట్లాగే కొనసాగుతూ మళ్ళీ విగ్రహారాధన వైపు వెళ్తూ అట్లా ఉన్నాను. ఉన్నప్పటికీ తర్వాత మా ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1.5 year బాబు కడుపులోనే చనిపోయాడనమాట డెలివరీ ముందు. ఇంకా అట్లా జరిగింది. తర్వాత పాప కొంచెం కొంచెం దేవుడి వైపు నడుస్తా ఉన్నాను. నడుస్తా ఉన్నాక అట్లా నడుస్తా అంటే దాదాపు ఒక 7-8 సంవత్సరాలు ఇంకా అట్లాగే ఉన్నాను. 2011వ సంవత్సరంలో నేను ఇంకా దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా తీర్మానానికి వచ్చాను. ఇంకేదేమైకున్నా గాని ఇంకా ఎవరేమనుకున్నా దేవుడి యందు నేను ప్రభువుని నమ్ముకొని విశ్వసిస్తాను, ఆయనకు సాక్షిగా నిలబడతాను అనేసి అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఎవరు అనుకున్నా ఏం అడిగినా కూడా దేవునికి నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను అని చెప్పగలిగే ధైర్యం వచ్చిందనమాట. ఆయన కొరకు నిలబడతాను అని అలా తీర్మానం చేసుకున్నాక 2012 ఏప్రిల్ 20వ తారీఖు నేను బాప్తిసం తీసుకున్నాను. అలా దేవుడు కొనసాగుతా ఉంటే దేవునిలో మరి దేవుడు నేను ఆశించిన రీతిగా నన్ను అంటే నేను ఆడంబరాలు అట్లా పైన అట్లా కాకుండా ఆత్మీయంగా హృదయపూర్వకంగా ఉండాలని ఎవరి మనస్తత్వానికి తగ్గట్టు దేవుడు అట్లాంటి మందిరానికి తెలుసుకొని, నాకేమి డినామినేషన్లు ఏమీ తెలియదు. ఆశ్చర్యకరంగా దేవుడు ఫస్ట్ టైంలో బ్రదర్ అసెంబ్లీకి నడిపించారు చిత్తూరులో. అంటే బంగారుపాలెంలో ఉన్నాం అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని నేను. ఇక్కడ చిత్తూరు నుంచి ఒక 12 kilometer దూరంలో, చిత్తూరు నుంచి 20 kilometer దూరం బంగారుపాలెం. అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని మందిరానికి. కానీ మరి తర్వాత చిత్తూరుకు వచ్చినాక నేను రెగ్యులర్ గా నేను మందిరానికి వెళ్తా ఉన్నాను. అలా వెళ్తా ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ 2000 నేను రక్షణ పొందినటువంటి 3 సంవత్సరాలకు నా భర్త మోహన్ రెడ్డి తను కూడా 2015 సంవత్సరంలో జూలైలో 5వ తారీఖు బాప్తిసం తీసుకున్నారు. తనంతట తనే రక్షణ పొందుకొని నేను బాప్తిసం తీసుకుంటానని సంఘ పెద్దలతో చెప్పి తీసుకున్నారు అన్నమాట. అలా కొనసాగుతూ ఉండగా దేవుడి కృపలో మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. ఇంకా ఎవరేమనుకున్నా ఇటు తల్లిదండ్రులకు కానీ అటు అత్తమామలకు కానీ చెప్పే ధైర్యం కానీ జ్ఞానం కానీ మరి అటువంటి దేవుడు ఇచ్చాడనమాట. అలా కొనసాగుతూ ఉంటే మరి ఇప్పుడు ఇంకా సాక్ష్యం, పెద్ద సాక్ష్యం అవంతా ఇంకా చెప్పడానికి ఇప్పుడు దేవుడు కృపను చూపిస్తే తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు ఏమంటే గత 2-3 సంవత్సరాలుగా ఏమంటే నాకు అంటే ముందు నుంచి ఎక్కువగా పెయిన్స్ అన్నమాట. ఎక్కువ కాలు నొప్పులు ఎక్కువగా ఉండేటివి, బ్యాక్ పెయిన్ అలా ఉండేటివి. ఇంకా కష్టంగా ఇంటి పని కూడా చేసుకునేదాన్ని నేను. చాలా కష్టంగా చేసుకునేదాన్ని. మార్నింగ్ లేస్తే ఏ మాత్రం అడుగు పెట్టలేను అనమాట. మోకాలు వేసుకొని కాదు, ఇలా మరి చక్కా ముక్కలు అలా వేసుకొని కాదు, ప్రార్థన చేయక ఒకసారి నిలబడి తిరుగుతా చేసేదాన్ని. కష్టంగా చేసుకునేదాన్ని అట్లా. అలా ఉంటే ప్రభువా మరి అంటే హాస్పిటల్ తిరిగాము, ఎన్నో టెస్టులు, సిఎంసిలో కూడా చెకప్లు అంతా అయ్యాయి. అయినా కూడా వాళ్ళు ఏదో బోన్స్ కొంచెం వీక్ అంటారు, కానీ దానికి ఏమో మరి ఏం ప్రాబ్లం లేదంటారు. ఇంకా అట్లా ఉండంగా మరి ఇట్లా ఇబ్బంది పడతానే ఉండేదాన్ని. తర్వాత ఇలా ఇబ్బంది పడతా ఉంటే ఎప్పుడు ప్రభువా ఇది తగ్గుతాయి, ఇంతేనా, ఇట్లాగే లైఫ్ లాంగేనా అనేసి నాకు దేవుడు, నేను రక్షణ పొందక ముందే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. సామెతల గ్రంథంలో ఉంటుంది మరి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు ఆయన నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు ఇస్తాడని దేవుడు నాకు మా
చిన్న పాప పుట్టినటువంటి కొత్తలోనే దేవుడు వాగ్దానం చేశాడు, ఇలా ప్రభువా ఇంతేనా, నేను ఇలాగే లైఫ్ లాంగ్ బాధపడాలా అని నేను ప్రార్థన చేస్తా ఉంటే అప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడనమాట. అలా వాగ్దానం ఇచ్చినప్పుడు అదేను మరి తర్వాత మలాకి గ్రంథంలో కూడా ఉంటుంది, నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయనప్పుడు మీరు బయలుదేరి కొరువైన దూడలకు గంతులు వేయినట్లు గంతులు వేస్తారని ఈ వాగ్దానాలు ఇస్తూ ఉంటే దేవుడిని ఎప్పుడు ఆ వాగ్దానాలు ఎత్తి పెట్టుకుని ప్రార్థన చేస్తా ఉండేదాన్ని. ప్రభువా వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు, మరి ఎందుకు ప్రభువా ఆలస్యం చేస్తే ఇంత బాధగా ఉంది, నేను స్త్రీగా నా బాధ్యతలు నెరవేర్చుకోలేకపోతున్నాను, కుటుంబంలో పనులు బిడ్డల విషయంలో, అలాగే ప్రార్థనలు ఆత్మీయంగా కూడా ఎదగలేకపోతున్నానని. అసలు మందిరానికి వెళ్తే ఆదివారం కూడా ఇంకా చైర్లో కూర్చోలేను అనమాట, కాళ్ళు కింద కూర్చోలేను, అసలు చైర్లో కాళ్ళు చాపుకోలేను, కూర్చోలేను. అట్లా ఒకసారి బయట వెళ్ళి తిరుగుతా కూడా ఆరాధన మెసేజ్ వినేదాన్ని, అంత బాధ. సండే స్కూల్ తీసుకున్న దేవుడు ప్రేరేపించే సండే స్కూల్ తీసుకుంటే కూడా అక్కడ కూడా నిలబడి ఇటు అటు తిరుగుతా పిల్లలకి చెప్పేదాన్ని, అంత భారంగా భయంకరంగా ఉండేటివి పెయిన్స్ అన్నమాట. అలా ఉంటే ఇలా కొనసాగుతా ఉంటే ఇంతేనా అని చాలా కొంత నిరాశ కొంత నిస్పృహతోనే దేవుని సన్నిధిలో ఇలా కొనసాగుతా ఉండేదాన్ని. ఇంకేమంటే ఆ పెయిన్స్ వల్ల నేను ఎటు ఏమీ ఇటు స్పిరిచువల్ గా గానీ ఇటు భౌతికంగా గానీ ఆ పనులు నేను చేసుకోలేకపోతున్నాను. తర్వాత దేవుడు కృపను బట్టి నేను 2000 అది ఈ సంవత్సరంలోనే మార్చ్ ఎండింగ్ లో మా మందిరంలో కూడికలు జరిగాయి. కర్నూలు నుంచి జాన్ మోసెస్ గారు, ఇంకొక దైవజనులు మరి గుర్తులేరు, ఇరువురు వచ్చి వాక్య సందేశం చెప్పారు. ఆ జాన్ మోసెస్ గారు వాక్య సందేశం ద్వారా నేను పరిపూర్ణ సమర్పణ జీవితం దేవుడు సన్నిధిలో తీర్మానం చేసుకున్నాను. ఇంకా పౌలు భక్తుడు చెప్తాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం, ఆ స్థితికి వచ్చాను అనమాట. నాకు మరి దేవుడు ఎందుకు అటువంటి సమర్పణ జీవితం ఇచ్చాడు. ఇంకా అప్పుడు నిర్ణయించుకున్నాను. అంతవరకు వాక్యాలు ధ్యానం చేస్తా అంటే కూడా పరిపూర్ణంగా అది అర్థమయ్యేది కాదు. ఎప్పుడు సమర్పణ జీవితంలోకి ఇచ్చాను కొత్తగా వాక్యాలు బాగా అర్థమవుతున్నాయి లోపల, అవి వాటి మర్మాలు బాగా బైబిల్ చదువుతా అంటే ఇంకా చదవదామా, ఇంకా వాక్యంలో అవి అర్థమవుతున్నాయి అన్నమాట. అలా అర్థమవుతా ఉన్నప్పుడు అలా చదువుకుంటా మరి దేవుడి సన్నిధిలో ఎదుగుతా ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ ఇట్లాగే నేను ప్రార్థన చేసుకుంటా, మరి దానికంటే ముందు ఒక సోదరి నాకు ఆత్మీయంగా సోదరి మరి భానుప్రసాద్ డాక్టర్ యుఎస్ లో అప్పుడు కోవిడ్ టైంలో చాలా మందికి ఆయన సజెషన్ చేశారు ఈ D3 టాబ్లెట్స్. ఆయన యొక్క మరి హెల్త్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఫాలో అవడం ద్వారా కూడా అది విటమిన్ సప్లిమెంట్స్ అవి తీసుకోవడం ద్వారా, న్యూట్రిషన్ ఫుడ్ ఎలా అలా ప్రోటీన్ ఫుడ్ అవి తీసుకోవడం ద్వారా కొంత మరి ఈ పెయిన్స్ నాకు తగ్గాయి అనమాట, తగ్గుతా వచ్చాయి దేవుడి కృపను బట్టి. తర్వాత అదే సమయంలో ఈ గత సంవత్సరంలో మరి ఇంకా ఎప్పుడు పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు, ఇంక నేను ఒంటరిగా ఉంటున్నాను. మా వారిది బ్రదరు బిజినెస్ చేస్తారు, ఇంకో ఏదైనా చిన్న బిజినెస్ అది కొంచెం ఎక్కువ జరగటం లేదు ఇది ఆ బిజినెస్ అని. తర్వాత అది మొక్కజొన్న పిండి దాన్ని ఏమంటారంటే అది కార్న్ పౌడర్ అంటారు, ఆవులు మరి కెటిల్ వాటికి వేస్తారనమాట. అది తనతో పాటు వచ్చి ఇక్కడ చూసుకోవచ్చులని చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాము. అక్కడే ఒక చిన్న గృహం కూడా 2 రూములు కూడా అక్కడ ఉండడానికని కట్టుకున్నాం అనమాట. అది కడతా ఉంటే కూడా నాకు ఒక పక్క తనతో పాటు వెళ్ళి చేయాలంటే తనేం కడుతున్నారు, నాకున్న శరీర బలహీనతలు నేను ఎక్కడ వెళ్తానని మనసులో బాధ, ఒకవేళ చేయకపోతే ఎట్లా ఏమీ చేయలేను కదా అని ఇట్లా బాధపడుతూ ఇట్లా ఉన్నప్పుడు దేవుడు కృపను బట్టి మరి కొంత తగ్గాయి. మరి అలా ఇప్పుడు చక్కగా మార్నింగ్ లేస్తే కూడా కొంచెం పెయిన్స్ అంతా ఏమి ఎక్కువ లేదు, పూర్తిగా తగ్గకపోయినా ఒక 60% అలా తగ్గాయి. మరి నాకు చక్కగా దేవుడి ఉదయం లేచి మోకాలేసి ప్రార్థన చేయడానికి కానీ వాక్యం చదువుకోవడానికి ఇబ్బంది లేదు. ఇంకా మందిరానికి వెళ్తే కూడా చక్కగా ఆరాధనలో మరి చక్కగా కూర్చొని దేవుని ఆరాధించగలుగుతున్నాను. ఇలా మరి దేవుడు గొప్ప కార్యం నా పట్ల చేశాడు, స్వస్థత ఇచ్చాడు. అదొకటి. తర్వాత నాకు ఈ కుడి చెయ్యి ఎక్కువ 3-4 years గా ఈ రైట్ హ్యాండ్ పెయిన్ ఉండేదన్నమాట, మోచేతి దగ్గర ఇక్కడ మోచే ముందు కల్లా అది చాలా, అది డాక్టర్ దగ్గర చూపిస్తా ఉంటే కూడా ఏమి తగ్గలేదు. ప్రభువా ఇంతేనా, ఇది ఇట్లాగే ఉండాలా, ఇంకా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు చూడాలి, వాళ్ళ ప్రయోజకులు వాళ్ళ ఎంతో చేయాలి కదా ప్రభువా, మరి ఇప్పటి నుంచి ఇలాగే ఉంటే ఇంకెట్లా ప్రభువా అని బాధపడుకుంటా ఉండేదాన్ని, ఇంకా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. డాక్టర్ దగ్గర చూపిస్తే కూడా తగ్గినట్టు తగ్గేది కానీ మళ్ళీ వచ్చేది. ఇంక ఇట్లా ఉంటే ఒకసారి దాదాపు ఒక 3 months ముందు మరి మా అపార్ట్మెంట్ లో ఉంటారు ఒక ఆర్థ్రో డాక్టరు,
ఆయన దగ్గర చూపించుకుంటా ఉండేదాన్ని. మరి ఒకసారి ప్రార్థన చేసుకొని దేవుడు కొంచెం నిశ్చయిత ఇచ్చాడు. ఈసారి పోతే నీకు తగ్గిపోతుంది అన్నట్టు నిశ్చయిత ఇచ్చారు. మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఫిజియోథెరపీ రాసిచ్చారనమాట. ఫిజియోథెరపీ అక్కడే ఉంటుంది. ఫిజియోథెరపీ 3 days చేసుకున్నారు. థర్డ్ డే మూడవ రోజుకే పూర్తిగా తగ్గిందనమాట నొప్పి. ఇంకా వాళ్ళు ఐస్ పెట్టుకోమని ఆయింట్మెంట్ రాసుకోమని అలా పెట్టప్పుడు ఇంకా అది బాగా తగ్గింది. దేవుడు అసలు ఎంత గొప్ప కృప చూపించాడంటే నాకు చాలా ఇంకా ధైర్యము సంతోషం వచ్చింది. ఆ నొప్పి బాగా పోయింది. ఏదో ఒక 10% అలా ఉన్నట్టు ఉంటుంది కానీ ఇంకా బాగా పోయింది అనమాట. అట్లా దేవుడు నాకు 3-4 years గా బాధపడేదాన్ని, ఇంక ఈ పెయిన్ ఇంతేనా, ఇంక తగ్గదా అని. అట్లా దేవుడు నా జీవితంలో ఈ ఆత్మ స్పిరిచువల్ గా నన్ను చేశారు. మరి భౌతికంగా శారీరక సమస్యల నుంచి, అనారోగ్యం నుంచి కూడా నన్ను విడుదల పొందించారు. దీన్ని బట్టి దేవునికి మహిమ. నా కొరకు ప్రార్థించిన మరి సోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఇకను మా పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు, మరి ముఖ్యంగా పిల్లలు ఆత్మీయంగా ఎదగడం కొరకు, చిన్న పాప రక్షణ కొరకు ప్రార్థన చేయండి. బ్రదర్ కూడా దేవుని పనిలో వాడబడుతున్నారు. మరింతగా దేవుడు మహిమార్థమై వాడబడడం కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు, దేవుడు మమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్టుగా మేము జీవించడం కొరకు ప్రార్థన చేయమని నా మనవి. అందరికీ వందనాలు. వందనాలు ఆంటీ. చెప్పిన వనజ అక్కకు కూడా వందనాలు. ఇంకా చెప్పొచ్చు ఎవరైనా? సంధ్య అక్క కానీ చేసిన మేళ్ళని బట్టి పంచుకోవచ్చు. ఒకరు మార్చి ఒకరు టైం వేస్ట్ చేయకుండా సిద్ధంగా ఉండి చెప్పండి. అక్క నేను చెప్పొచ్చు అక్క? చెప్పాను కదా 7 దేపోరా ఆంటీ చెప్పండి ఆంటీ ఎవరైనా. ఓకే, అందరికి వందనాలు. నా పేరు దేపోరా, నా భర్త పేరు రమేష్ బాబు. మేము మహబూబ్ నగర్ లో సేవ చేస్తాము. మరి దేవుడు చేసిన మేళ్ళు చెప్పమన్నప్పుడు నేను ప్రతిరోజు అలారం పెట్టుకుంటాను ఈ ఎస్తేరు గ్రూప్ ది వాక్యం వినటానికి. ప్రతిరోజు కాకపోయినా వీలున్నప్పుడంతా జాయిన్ అవుతుంటా. ప్రార్థన 12 గంటల నుంచి 4 గంటల వరకు చేసే ప్రార్థనలో దేవుడు ఎన్నో మేళ్లు చేశాడు. నా గురించి కూడా చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఈ టైంకు డిసెంబర్ చివరిలో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని డాక్టర్స్ డయాగ్నోస్ చేసి చెప్పినారు. అప్పుడు చాలా భయపడ్డాను. మరి ఆ సమయంలో కేసీ గారు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, అక్క ఇట్లా సంగతి అన్నప్పుడు, సర్వోన్నతుడైన దేవుడు నీకు సహాయం చేస్తాడమ్మా, నువ్వు భయపడకు, మేమందరం ప్రార్థన చేస్తామన్నారు. నిజంగా అక్క చెప్పిన కాడ నుంచి అక్కతో పాటు మీరందరూ కూడా సహవాసం చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారని నమ్మి నేను ఎంతగానో సంతోషపడ్డాను. మరి ఆ సమయంలో చాలా భయపడినప్పటికీ అది మరణకరమైన రోగం కదా, మరి నా ముందున్న పరిచర్య ఏంది, నా పిల్లలు ఏంది, ఇంకా చిన్నగా ఉన్నారు మా పిల్లలు, యవన ప్రాయంలోనికి వచ్చినారు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించలేదు. నాకు ఇప్పుడే ఇలాంటి అనారోగ్యం ఏందని చాలా భయపడ్డాను. అయితే ప్రభుని బట్టి విశ్వాసాలు చేసే ప్రార్థన, ప్రభు యొక్క ప్రేమ, అపారమైన కృపను బట్టి దేవుడు మరి ఈ సంవత్సరం జనవరిలో సర్జరీ చేశారు. మరి బ్రెస్ట్ రిమూవ్ చేయలేదు కానీ చిన్న లంప్ సైజ్ చిన్నగా ఉన్నందువల్ల అక్కడ దాకా సర్జరీ చేసి తీసేశారు. అలాగే కీమోథెరపీ కూడా లేకుండా దేవుడు నాకు సహాయం చేసినాడు. రేడియేషన్ మాత్రమే 30 రేడియేషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నింది కానీ ప్రభుని ప్రేమను బట్టి, ప్రభు బిడ్డలు ప్రార్థన చేసిన దాన్ని బట్టి దినదినము దేవుడు నాకు ధైర్యం ఇస్తూ వచ్చినాడు. మరి ప్రార్థించే మీ అందరికి వందనాలు. అలాగే 3 నెలలకు ఒకసారి చెకప్ ఉండే వెళ్తూ ఉన్నాము. ప్రతిసారి డాక్టర్స్ చెక్ చేసి అంత నార్మల్ ఉందమ్మా, అంత నార్మల్ ఉంది. నిన్నటి దినాము 29th మళ్ళా చెకప్ ఉండే, మ్యామోగ్రఫీ రిపోర్ట్ తో వెళ్ళినాము. ఆ విషయంలో కూడా అంటే సంవత్సరం అయింది కదా, ఎక్కడైనా ఏమైనా అపాయం ఏమైనా జరుగుతుందేమో, ఇబ్బంది అవుతుందేమోనని భయపడ్డాం. కానీ
దేవుని మహాకృపను బట్టి అంత నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. చాలా సంతోషం అమ్మా, దేవుని దయ వల్ల నీకు మంచి ఆరోగ్యం ఉందని డాక్టర్ కృష్ణమణి గారు సిటిజన్ హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన తర్వాత దేవుణ్ణి మేము ఎంతగానో స్తుతించాం. నా కొరకు ప్రార్థన చేసే ఇంత పెద్ద గుంపును దేవుడు అనుగ్రహించినాడని నమ్మి స్తుతిస్తున్నాను. మీ అందరికి కూడా చాలా చాలా వందనాలు. ఈ సంవత్సరంలో దేవుడు నా జీవితంలో చేసిన మేలు. నా భర్త విషయంలో కూడా కంటి గురించి చాలా ఇబ్బంది పడ్డాము. 2 సార్లు సర్జరీ అయింది. దేవుడు దేవుని కృపను బట్టి దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించినాడు. మాకు 2 పిల్లలు, బాబు జాన్ బ్రైట్, పాప హనీ హదస్స. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రతిదినము ప్రార్థనలో ఉన్న ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ కొరకు వారందరికి కూడా నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించిన కాక. థ్యాంక్ యూ అక్క. వందనాలు అక్క. సాక్ష్యం పంచుకున్న అక్కకు కూడా వందనాలు. దేబోరా రమేష్ అక్కకి వందనాలు. ఇంకా స్టార్ట్ చేయొచ్చు. సంధ్య చెప్తావా? ఆంటీ చెప్తాను ఆంటీ. సంధ్య వచ్చేసిందా? చెప్తాను ఆంటీ. ప్రభు స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి మీ అందరి ముందర మళ్ళీ కనబడడానికి మరి సజీవురాలిగా మరి దేవుడు నన్ను నుంచి పెట్టాడు. అందరూ కూడా పేరు పేరున ప్రార్థించిన ఆంటీలకి, సోదరులకి, సిస్టర్స్ అందరికీ వందనాలు. నేను కూడా ఏదైనా విషయమే సాక్ష్యం చెప్పాలి, అందరికీ మంచిగా సాక్ష్యం చెప్తున్నారు అని ఉండింది. అయితే డైలీ నామినల్ గా రోజు లేస్తున్నాము, పిల్లల్ని చూసుకుంటున్నాము, పనులు చేసుకుంటూ ఉన్నాము, ప్రార్థనలో కూడా పాల్గొంటున్నాను. కానీ దేవునిలో ఇంకా ఇంకా తెలుసుకోవడం అనేది విన్న వాక్యాన్ని బట్టి ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో మనసులో స్పందింపబడుచు ఇంకా దేవునిలో ఎదగాలి అనేది దాంట్లో ప్రయాణిస్తూ ఉన్నాను. అయితే లాస్ట్ ఇయర్ ఆపరేషన్ అయిపోయింది. ఇప్పటికీ నాకు ఒంటి మీద 3 ఆపరేషన్స్ అయినాయి, ఇంకేం అవ్వకూడదని మనసులో అనుకున్నాను. కానీ దేవుడు నాకు మరలా మరి ఇంకొక శరీరంలో మరి బాధ అనేది కలిగింది. అది తెలియకుండా సడన్ గా కలిగింది. ఏదో ఎప్పటి నుంచో ఉన్న నొప్పి బయటపడడం అట్లాగా కాకుండా లాస్ట్ మంత్ నవంబర్ 28న నేను నాకు 8:30కి రవితో మాట్లాడుతూ ఉన్నాను. అతను కార్గిల్లో ఉన్నారు, మీకు తెలుసు కదా. మాట్లాడుతూ ఉంటుండగా నాకు సడన్ గా నొప్పి వచ్చింది, పొట్టలో అడ్డంగా నొప్పి వచ్చింది. రవి ఉండు, ఏంటో ఎప్పుడు లేదు ఈ నొప్పి, నాకు ఎట్లాగా ఉంది, ఫోన్ పెట్టేస్తే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి బాత్రూమ్కి వెళ్ళాను. నాకు రిలాక్స్ గా అనిపించలేదు. వెంటనే పాపని పిలిచాను. పిలిచి నాకు నిసి బాలేదు అసలు, నన్ను బయటికి తీసుకెళ్ళు అన్నాను. చేయి పట్టుకుని బెడ్రూమ్ లోకి తీసుకొచ్చింది. పిల్లలే నాకు మళ్ళీ ప్యాంట్ అయి వేసి అంతా చేశారు. నేను అటు ఇటు దొల్లుతున్నాను, ఎప్పుడూ అలాగ కడుపు నొప్పితో దొల్లింది లేదు నేను. నాకు బహుశా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోయి గడ్డలు తీశారు కదా, డైజెషన్ అవ్వక గ్యాస్ ఫామ్ అయ్యి నొప్పి అనుకున్నాను, పీరియడ్స్ నొప్పి అనుకున్నాను. తర్వాత నాకు ఎప్పుడు కూడా పీరియడ్స్ లో కూడా నాకు ఇట్లాగ నొప్పి అనేది ఉండదు. నాకు బ్యాక్ పెయిన్ కానీ స్టమక్ పెయిన్ కానీ దొల్లులాడుతూ ఉంటే వీళ్ళు డాడీకి చేశారు, నాకు కాదమ్మా డాక్టర్కి చేయండి అన్నారు. రీనా సిస్టర్ కి చేశారు మా చర్చిలో. ఆవిడ మా NHPCలో నర్స్ ఆవిడికి చేస్తే ఆవిడ వెంటనే సూపర్ స్పాస్ పట్టుకుని వెంటనే వచ్చింది. అయినా అరుస్తూ ఉన్నాను, దొల్లుతూ ఉన్నాను. అయితే ఆవిడ లేదు మేడం మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంది. తను వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే నడవలేకపోతున్నానంటే కార్ కోసం ఫోన్ చేశారు. మళ్ళీ పక్కింటి వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళకి అమ్మ తట్టుకోలేకపోతుందని 2వ సారి ఫోన్ చేశారు ఆవిడకి. ఇంకా వాళ్ళు నన్ను పట్టుకుని వెళ్తే పెద్ద వామిటింగ్ అయింది బయట.
తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి ఇంజెక్షన్స్ ఇచ్చారు. నాకు డాక్టర్ కూడా వచ్చింది. డాక్టర్ కూడా వచ్చి చూసి అంతా మళ్ళీ నన్ను నడిపించారు, చేశారు. నేను ఇంజెక్షన్ అయిపోయింది, ఇది రెగ్యులర్ కడుపు నొప్పి, బాగా అయిపోయాను, ఇంటికి వెళ్ళిపోతానని ఇంటికి వచ్చేసాను నేను. అయితే నేను బయటికి వచ్చాను. ఆ, క్షమించండి. అయితే నేను బయటకి నేను ఇంటికి వచ్చేసాను. నాకు వెంటనే అల్ట్రాసౌండ్ తీయమన్నారు. కానీ నేను అల్ట్రాసౌండ్ నాకు అది పీరియడ్స్ అని చెప్పేసి నేను తీయించలేదు. ఒక 1 వీక్ కి తీయించాను. అల్ట్రాసౌండ్ తీయించిన 1 వీక్ కి అది యూట్రస్ లో ప్రాబ్లం ఒకటి, అంబలికల్ కార్డ్ వెనకాల ఒక సిస్ట్ ఒకటి ఉందని చెప్పేసి నన్ను చెప్పారు. ఎంఆర్ఐ తీయాలని చెప్పేసి మళ్ళీ సజెస్ట్ చేశారు. అయితే నేను ఇంకా 2 వీక్స్ వెయిట్ చేశాను. రోజు కడుపు నొప్పితో ఉన్నాను. రోజు స్కూల్ బస్ కి గమ్మున పిల్లలతో త్వరగా నడవడం, గమ్మున పరిగెట్టడం చేస్తాను. కానీ అలా పరిగెట్టలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. ఇలా వంగి నడుస్తున్నాను. ఆ గాల్ బ్లాడర్ ప్లేస్ నుంచి అక్కడ లివర్ ప్లేస్ నుంచి ఆ పొట్ట వరకు అంతా నాకు ఏదో పట్టినట్టుగా ఉండింది. ఇలా కుదించి నడిచేదాన్ని. అయితే అట్లాగా ఆ, నాకు ఏమైందో నాకు తెలీదు. కానీ నేను ఏదో సంథింగ్ ఉంది చిన్నగా అనుకున్నాను. వాళ్ళు యూట్రస్ తీయాల్సి వస్తుంది, తర్వాత సిస్ట్ ఇన్ఫెక్టెడ్ అయితే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని మా డాక్టర్ అన్నది. ఎంఆర్ఐలోనే క్లియర్ గా తెలియాలి అని చెప్పి అన్నారు. నేను నొప్పి వచ్చిన 28వ తారీఖు నొప్పి వచ్చిన 1 వీక్ కి అల్ట్రాసౌండ్ అయింది. రవి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పఠాన్కోట్ కి ప్లాన్ చేసి ఎంఆర్ఐకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ పొద్దున్నంతా టెస్ట్లు అయినవి. ఆ సాయంత్రం మీ అందరితో మాట్లాడాను. అయితే ఆయన డాక్టర్ వెంటనే ఇది మేము 2 years ఒకసారి చేస్తాం, కానీ స్కిల్ డాక్టర్స్ ఏఐజీ హైదరాబాద్ లో ఉన్నారు, అక్కడికి తీసుకెళ్ళాలి. అది అపెండిక్స్ లో మీకు మ్యూకస్ ఫామ్ అయింది, లేదా అపెండిక్స్ దాక్కుని ఉన్నది, లేదా ఇంటెస్టైన్ లో ఫామ్ అయి ఉంటుంది. అది 10 centimeters ఉంది. అది కూడా మేము ఎక్కడ స్పెసిఫై చేయలేకపోతున్నాము 2 స్కాన్ల్లో కూడా. సో మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ చూపించేది ఆపరేట్ చేయాలి అన్నారు. అది కాదండి, బాబు ఎగ్జామ్స్ ఉన్నాయి 3 months కి, నేను వెళ్ళి వెయిట్ చెల్లించుకుంటాను అని అంటే ఉమ్, మీకు కుదరదు. ఆ, మీకు కుదరదు, మీరు అర్జెంటుగా వారం రోజుల్లో చేయాలి ఆపరేషన్ అని చెప్పేసి చెప్పారు. వారం రోజులకి అని చెప్పేసి అని అంటే ఇంకా రవి వెంటనే కారులో బయలుదేరినప్పుడు నువ్వు సూట్ కేసు సర్దేసుకో, నేను చండీగఢ్ లో ఆపరేషన్ చేయిస్తాను, జాన్స్టన్ వెళ్ళి నీకు ఆపరేషన్ చేస్తారు, బాబుది ఎగ్జామ్ కదా అని చెప్పి అన్నారు. అలా ఎలాగో కుదురుతుంది అని చెప్పేసి అని అనుకున్నాను. నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అది కాదు, చండీగఢ్ లో బెస్ట్ అయినా, చండీగఢ్ లో గాల్ బ్లాడర్ చేసాం, మరి దీనికి ఆయన హైదరాబాద్ ఎందుకు చెప్పారు అని అన్నాము. అలాగూ అనుకుని ఉన్న తర్వాత వెంటనే వెళ్ళాల్సిన ప్రయాణము వెంటనే నాకు, లేకపోతే హైదరాబాద్ టికెట్ బుక్ చేస్తాను, వెళ్ళి మా మరిది చేయిస్తారు, నేను పిల్లవాడి దగ్గర ఉంటాను, బోర్డ్ ఎగ్జామ్ ప్రీ బోర్డ్ కదా అని చెప్పన్నారు. ఇంకా అలాగే ఉండింది. కానీ లోపల నాకు పర్సనల్ గా నొప్పి ఎటువంటిది, ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలియదు. ఉమ్, ఆ, నేను ఇంకా పఠాన్కోట్ వెళ్ళి వచ్చిన తర్వాత మేము 2-3 days కి బయలుదేరాము. పడుకున్న ప్రతి రాత్రి నొప్పితో పడుకున్నాను. రోజులో 16 గంటలు నేను నొప్పితో ఉంటున్నాను, మిగతా 6 గంటలు లేనట్టే ఉంటుంది. నాకు మళ్ళీ ఆ, తర్వాత ఇట్లాగా ఏమైంది ఏంటి అనేది తెలీదు. ఆ, కానీ రవి ఇంకా ఫైనల్ గా ఆయన చాలా సీరియస్ గా అసలు పిల్లల్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు, ఎట్లా వదిలిపెట్టాలి వీళ్ళని అని చెప్పి నేను ఇంకా నేను నువ్వు లేకపోతే ఎలాగో అంటే మేనేజ్ డాక్టర్ ని కలిసారు మళ్ళీ. సార్ రవి గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళాలండి, అక్కడ ఇది సిచ్యువేషన్ ప్రాపర్ గా తెలియట్లేదు, ఓపెన్ సర్జరీ అవ్వచ్చు, ఓపెన్ సర్జరీ చేస్తే అక్కడ వేరే డెసిషన్ తీసుకోవాల్సి వస్తే మీరే ఉండాలి, ఇంకా కుదరదు ఎవరైనా ఉండడం అని చెప్పన్నారు. నేను ప్రిన్సిపల్ తో మాట్లాడుతా అన్నాను.
ప్రిన్సిపల్తో మాట్లాడితే ఆయన వెళ్ళి రండి మేడం, మీకేం అవ్వదు, నేను ఆన్లైన్ రాయొచ్చులేండి అని చెప్పి నేను అడిగిన మేరకు ఆయన పర్మిషన్ ఇచ్చారు. సరే పిల్లల్ని తీసుకెళ్ళిపోదాము, పర్మిషన్ ఇచ్చారు కదా అంటే ఆయన రవి అగ్రీడ్ లేడు, పిల్లవాడు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళని క్లైమేట్ చేంజ్ కూడా అవుతుంది, తీసుకువెళ్ళకూడదన్న నిర్ణయంతో. ఎవరు చూస్తారు అని అంటే ఎవరు కనబడట్లేదు, చర్చిలో వాళ్ళు కూడా హామీ ఇవ్వలేదు ఏమి చూస్తాము అని చెప్పేసి వచ్చారు, ప్రేయర్ చేశారు, కానీ హామీ ఏమీ ఇవ్వలేదు, మీరు వెళ్ళి రండి పిల్లల్ని చూస్తాము అని చెప్పి. ఇంకా ప్రిన్సిపల్తో మాట్లాడిన తర్వాత రవి చందన గారికి ఫోన్ చెయ్యి ఒకసారి అన్నారు. చందన గారికి చేసిన తర్వాత రవికి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో ఏం అవసరం ఉన్నా మాకు చెప్పండి అని చెప్పి వాళ్ళు అన్నారు. అప్పటి నుంచి నాకు తరచూ వాళ్ళు ఏమన్నా అవసరమైతే చూస్తూ ఉన్నారు. అయితే ఆవిడకి ఫోన్ చేసిన వెంటనే మీరు వెళ్ళరండి, నేను ఆపరేషన్కి మేము పిల్లల్ని చూస్తామని అనురాలు ఆవిడ మాట ఇచ్చింది. ఇంకా అలాగా ఆవిడ మాట ఇచ్చిన తర్వాత ఇంకా రవి కూడా రావడానికి రెడీ అయ్యారు. అండ్ పిల్లల్ని అక్కడ పెట్టడానికి అదిను రూమ్ హీటర్స్ ఓపెన్ ఉంటాయి, గీజర్స్ ఆన్ ఉంటాయి, సిలిండర్స్ పొరపాటున ఆన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. రూమ్ హీటర్ ఆన్ ఉంటే అది ఏ దుప్పటి పడినా ఆ మంట అంటుకుంటే పెద్ద మంటలు వస్తాయి, ఎలాగా అనేది ఆలోచన ఉండింది. అన్ని జాగ్రత్తలు వాళ్ళకి చెప్పాము. కాకపోతే ఇంటిలో పనులన్నీ వాళ్ళకి నేర్పాను నేను. అన్ని పనులు వాళ్ళు ఆల్మోస్ట్ నాకు హెల్పింగ్ గా ఉంటారు, రోజు అన్ని చేస్తారు, తలుపులు వాళ్ళే వేయాలి, గ్యాస్ సిలిండర్ అన్ని కట్టి లాస్ట్ లో పడుకునేటప్పుడు కూడా నేను అన్ని చెప్పినప్పుడు వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి అంతటి వాళ్ళు చేస్తారు. వాషింగ్ మిషన్ వేసుకోవడం కూడా అన్ని వాళ్ళకి నేర్పాను. నాకు ఎప్పుడు కూడా ఒకటేంటంటే ఈ నేను ఒకటే దృక్పథంలో కొన్ని పనులు వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంట్లో మినిమం కోర్స్ అన్ని నేర్పించాను. దేవుని సేవలోకి వెళ్తే వాళ్ళు అన్ని ఎదుర్కోవాలి, ఒకళ్ళ గురించి అన్నం చేయి చాపకూడదన్న విధంగా నేను ఆ దృక్పథంతోనే ఏ కష్టం వచ్చినా గానీ దేవుని పిల్లలకి శ్రమలు ఎక్కువ ఉంటాయి, పరీక్షలు ఎక్కువ ఉంటాయి అన్న విధానంతో అన్ని వాళ్ళకి నేర్పి పెట్టాను. అది నాకు ఇప్పుడు మాకు కొంచెం పనికి వచ్చింది. అట్లా అయితే మీరందరికీ చెప్పాను, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓ పక్క నాకేదో అవుతుంది లేకపోతే అవుతుందని అనుకోవడం లేదు, కానీ ఎప్పుడైతే పఠాన్కోట్ లో చెప్పారు ఇంకో ఆపరేషన్ అనేటప్పటికీ దుఃఖం వచ్చింది. బట్ ఈ సిచ్యువేషన్ అంతా ఫేస్ చేస్తున్నాను, కానీ నాకు ఫైనల్ ట్రిగ్గరింగ్ ఎప్పుడంటే ఆపరేషన్ అయిన తర్వాత ఒక్కొక్క విషయము అన్ని ఆలోచించుకుంటూ చూస్తే దేవుడు నాకు మేలు చేశాడు. నాకు ఆ రోజు 28వ తారీఖునే అది పగిలి ఉండొచ్చు. అప్పుడు రవి లేడు, పిల్లలు ఉన్నారు, ఎక్కడికి తీసుకెళ్ళడానికి మంచి హాస్పిటల్స్ లేవు, మంచి ట్రీట్మెంట్ అయ్యేది కాదు, ప్రాణాంతకం అయ్యేది. వారం రోజులకి అల్ట్రాసౌండ్ చేశాను, 2-3 వారాలకి ఎంఆర్ఐ చేశాము. ఎంఆర్ఐ అయిన తర్వాత అది ఓన్లీ 1 వీక్ టైం అని చెప్పారు, అప్పుడు పగిలుండొచ్చు లోపల. అయితే నేను చంబా నుంచి బయలుదేరి నేను రవి వస్తున్నప్పుడు నేను ఆకాశం వైపు చూసి ఒక నవ్వు నవ్వాను, దేవుని వైపు. అలా 2 సార్లు సందర్భాల్లో నవ్వాను. ఎందుకంటే నువ్వు గాడ్ ప్రిజర్వ్ చేస్తూ ఉన్నాడు మాట, ఏమి ప్రమాదం అవ్వకుండా. ఎప్పుడు నొప్పి వచ్చింది, ఎప్పుడు టెస్టులు చేయించాను, ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ పొట్టని లోపల ప్రాబ్లమ్ ని దేవుడు ఇంటాక్ట్ గా పెట్టి అది బర్స్ట్ అవ్వకుండా నాకు టైం ఇచ్చి కాపాడాడు. అయితే ఎవరెవరు ఏ మాటలు పెట్టి ప్రార్థించారో నేను వినలేకపోయాను, కానీ 2-3 మాటలు మాత్రం నాకు వాళ్ళు మాట్లాడి చెప్పారు. మనల్ని నీకేమీ అవ్వదు, దేవుడు సహాయం చేస్తారు, అద్భుతం చేసి అది లేకుండానే చేయాలి అని ప్రార్థిస్తున్నామని చెప్పన్నారు. మేరాంటీ అయితే నీ పిల్లలు ఉన్నారు కదా, దేవుడికి నీ పరిస్థితి తెలుసు కాబట్టి నీకేమీ కానివ్వడు అని చెప్పేసి. తర్వాత ఇంకొక సుధాప్రసాద్ ఆంటీ హైదరాబాద్ లో ఉండగా ఆంటీ అన్నారు, ఇది అమ్మ నీ మీద కత్తి పడకూడదని ప్రార్థిస్తున్నాం, మీతో కన్నీటితో ప్రార్థిస్తున్నామని చెప్పన్నారు. ఇక నేను రోజు సహవసించే కేజే ఆంటీ, మనోన్మన ఆంటీ, మరి మీరు అందరూ కట్ అయింది, అందరూ ప్రార్థించారు, దేవుడు నాకు అలాగన సహాయం చేశారు. అయితే చాలా
నేను పడుకున్నప్పుడు మళ్ళీ ఆ 3 రాత్రులు పఠాన్‌కోట్ నుంచి వచ్చిన తర్వాత అస్సలు నేను పొద్దున్న కళ్ళు తెరిచానంటే, అచ్చా! నేను బ్రతికే ఉన్నాను. నాకేం కాలేదు అన్నది. పొట్టకి అడ్డు పెట్టుకుని చెయ్యి పడుకున్నాను ఆ 3 రాత్రులు. పిల్లవాడికి చెయ్యి తగులుతుందేమో, కాలు తగులుతుందేమో అని చెప్పేసి. చలిగా ఉంటుంది కాబట్టి ఒకే రూమ్‌లో పడుకుంటాం. అయితే అయితే హీటర్ వేసుకొని పడుకుంటాం. అయితే నాకు దేవుడు ఆ టైంలోనూ కాపాడాడు. తర్వాత నేను వస్తూ ఉన్నప్పుడు ఆయన నాతో ఉండి నాకు టైం ఇస్తూ నన్ను పోనివ్వకుండా, నా ప్రాణం పోనివ్వకుండా నన్ను కాపాడుతున్నాడు అనేది నేను అక్కడ అబ్జర్వ్ చేశాను. పఠాన్‌కోట్ నుంచి మేము అమృత్సర్ ప్రయాణం చేస్తుంటుండగా అడుగడుగునా దేవుడు రవి తోడుగా ఉండి నన్ను నడిపించి ఇక్కడ దేవుడు రవిని తోడుగా నాకు తోడుగా ఇద్దరికి తోడుగా ఉండి దేవుడు నడిపించి ఇక్కడ టెస్ట్లన్నీ చేయించి దేవుడు నడిపించారు. ఆపరేషన్ అయినప్పుడు ఆ రవి నేను ఎప్పుడైతే ప్రేయర్ చేయమంటున్నాను నాకు బాధగున్నప్పుడల్లా తల మీద చేయి పెట్టి ప్రేయర్ చేసేవాళ్ళు. అయితే నాకు నేను బ్రతకాలని నేను అనుకోలేదు. నాకేమన్నా అవుతుందని అనుకోలేదు. కానీ ఏంటి పరిస్థితి అనేది మాత్రం ఆందోళనగా ఉండింది నాకు. నా మనసులో ఒకటేంటంటే నేను హోప్ ఒక విషయంలో నాకు ఇంకా అంటే నేను డాడీ వదిలి ఉన్నారు. నేను ఏది జాబ్ లేదు. నా భర్తే నన్ను పోషిస్తున్నాడు. ఎటువంటి ఆర్థికంగా నాకు ఇది లేదు. నేను ఎందులోనూ ఇదిగా ఎక్సలెంట్ గా లేను. నాకు చదువు ఉండి అది కానీ ఉంది. ఈయన కూడా జాబ్ చేయాలని అనుకునేవాళ్ళు. నా వెనకాల కొంచెము ఆందోళన, బాధ ఒకలాంటి ఇది ఉండేది. నేను ఒక ఇదిలోకి కూడా వెళ్ళానమాట. అంటే నేను ధైర్యంగాను ఉంటాను. అంటే పకడ్బందీగా ఉంటాను. కానీ నేను ఎందుకు పనికిరాను అనే విషయం కూడా నాకు మెదిలేది మాట. అయితే నేను ఒకవేళ ఒకవేళ ఆపరేషన్ అయ్యేటప్పుడు ఇది చిన్నదో పెద్దదో నాకు తెలియదు. కానీ దేవుడు దాన్ని ఇంటాక్ట్ గా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు అనేది గ్రహించాను. నన్ను చనిపోకుండా ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు అనేది గ్రహించాను. అయితే రవి కూడా కేర్ తీసుకుని నన్ను చూపిస్తూ ఉన్నారు. ఇలాగా ఎందుకు పనికిరాము అనే విషయం అంటున్నా గాని ఆయన కేర్ చేసుకుంటూ ప్రాణం కాపాడాలనే చూస్తున్నాడు రవి. ఈ ప్రాణానికి ఏది కాకూడదు, మేజర్ ఇష్యూ కాకూడదు అనేది. అయితే మరిది మాత్రం తను తాగలేదు, తినలేదు, ఏడుస్తున్నాడు, దుఃఖంగా ఉన్నాడు, బాధపడుతున్నాడు నీ గురించి అని తను చెప్పాడు. అయితే డాక్టర్స్ వచ్చి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ 2 hours వరకు ఏం చెప్పట్లేదు. చెప్పకపోతే వాళ్ళు మళ్ళీ లోపల టెస్ట్‌లకి వెళ్ళారు. అన్నీ చేశారు. అంటే మేము ఇంటర్నల్ బయాప్సీ చేసాం. అందులో లేదు. ఫైనల్ బయాప్సీకి వెళ్ళాలి. ఒకవేళ ఫైనల్ బయాప్సీలో తనకి ట్యూమర్ వల్ల ఈ మ్యూకస్ ఫామ్ అయి ఉంటే మాత్రము నెక్స్ట్ మంత్ ఆపరేషన్ చేయాలి. సో ఆ ఫైనల్ బయాప్సీయే మేము చెప్పాలి అని చెప్పేసి అన్నారు. కానీ నాకు లాప్రోస్కోపీయే 3 కట్స్‌తో చేశారు. సో ఓపెన్ సర్జరీ పడలేదు. తర్వాత నేను అంతా కూడా బాగున్నాను. ఐసీయూలో కూడా పెట్టిన నెక్స్ట్ డేనే నన్ను నడిపించారు. అన్ని బాగా చేశాను. లాస్ట్ టైం ఆపరేషన్ కంటే ఆపరేషన్ లో నేను చాలా బలంగా నడిచాను. అయితే రవి ఒక మాట అన్నారు, మాకున్న టెన్షన్ నీకు లేదు అసలు. ఇది నీకేమవుతుందో అని మేము బాధపడుతున్నామని అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లో నేను సైలెంట్ అయిపోతాను. ఒక్కోసారి గట్టిగా ప్రార్థన చేస్తాను. నాకు ఒక్కొక్కసారి విషయంలో నాకు ఏం చేయాలో తెలియదు, సైలెంట్ అయిపోతాను. కానీ నాకు ఏదో ధైర్యము, బలము ఏర్పడింది లోపల. పిల్లల్ని ఎక్కడ పెట్టాలంటే కూడా చందుకు ఫోన్ చేసి మీరు వస్తారా అని చందుని అడిగాను. అంటే అక్క ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంది. తను ఆ రోజు నుంచి ఆపరేషన్ అయ్యే రోజు వరకు కూడా నాకు ఎమోషనల్ ట్రస్ట్ గా చందు నాకు అంతా సపోర్ట్ చేసి మాట్లాడింది. మేము మాట్లాడుకున్నది సంవత్సరాలు అయిపోయింది. కానీ సమస్య గురించి ఫోన్ చేసినప్పుడు బావ కూడా లేడు, అక్క ఎందుకు ఫోన్ చేసిందో అని ఫోన్ ఎత్తింది. అలాగే తన సపోర్ట్ కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకో డాడీ గుర్తొచ్చి కూడా అట్లాగా ఉండింది. కానీ నేను ఎప్పుడు కూడా ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో డాడీ ప్రేమ కన్నా దేవుని వాక్యము, దేవుని ప్రేమ నా హృదయంలో ఎక్కువగా ఉందేమో. ఆయన ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది నా హృదయంలో. అందుకని ఎప్పుడు నేను డాడీ గురించి బెంగపడలేదు.
అయితే ఎందుకో ఎమోషనల్ గా అలా ఉంది. కానీ చందు బాగా నాకు సపోర్ట్ చేసి ఆపరేషన్ విషయంలో అన్ని మాట్లాడింది. తన అన్ని స్థితిలో ఉన్నది, కానీ మేబీ బ్లడ్ రిలేషన్ ఏమో తన మాట్లాడడం వల్ల కూడా నాకు చాలా ధైర్యంగానే ఉండింది. నాకు అంతకంటే ముఖ్యంగా ప్రార్థనను బట్టి దేవుడు నాకు ఎంతో బలాన్ని ఇచ్చారు. ఆపరేషన్ అయ్యింది, ఐసీయూలో ఉన్నాను, బయటకు తీసుకొచ్చారు, అక్కడ బాగా తిరిగాను, అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే నేను మళ్ళీ డాక్టర్కి పిలిచాను, నాకు ఆపరేషన్ చేసిన వంశీ సార్ని పిలవండి అని. అసలు నాకు ఏమైంది అంటే, నీకు చెప్పలేదా అన్నారు. అమ్మ ఇట్లా ఎట్లాగా 1 మంత్కి మళ్ళీ మీకు చేయాల్సి వస్తుంది, ఒకవేళ అంటే నేను 3 మంత్స్ తర్వాత అంటే, ఒకవేళ కానీ ఆ బయాప్సీలో మీకు ట్యూమర్ వల్ల అని తెలిస్తే మీరు ఇమీడియట్ గా వచ్చి ఆపరేషన్ మళ్ళీ చేయించుకోవాలి, పేగు కట్ చేస్తామన్నారు. నాకు పెద్దది చిన్నది మళ్ళీ కట్ చేయాలి అని చెప్పన్నారు. అలాగే అయితే ఒక నమ్మకం ఏంటంటే, ఇంతవరకు నన్ను ఇంటాక్ట్ గా ఉంచి నా ప్రాణమునికి అప్పుడే ముప్పు రావాల్సింది దేవుడు నెలంతా కాపాడి ఇంతవరకు నడిపించారు. దేవుడు అది కలగనివ్వడు. అయితే నన్ను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మొన్న శనివారం రాత్రి బన్ను వాళ్ళ చర్చికి నేను వస్తాను, రవి నీతో పాటు నేను వస్తాను, మనం వెళ్దాము అని చెప్పన్నాను. వద్దు, నువ్వు రెస్ట్ తీసుకో అని ఇద్దరు అన్నారు. లేదు, నేను ఇక్కడ ఉన్నా కూర్చుని కూర్చోవాలి, నువ్వు నడవాలి, సో అందుకని నేను అక్కడికి వస్తాను, కూర్చుంటాను, దేవుని సన్నిధికి వస్తాను అని చెప్పాను అన్నాను. అయితే నవంబర్ 28న ఇలాగ నాకు నొప్పి వచ్చింది కదా, డిసెంబర్ 28న రవితో కలిసి దేవుని సన్నిధికి వెళ్ళగలిగాను. అయితే సిద్ధపడి అందరము వెళ్ళాము. నేను పొద్దున్నే లేచి మరి బైబిల్ తెరిచి బాత్రూమ్కి అది వెళ్ళొచ్చి నేను బైబిల్ తెరిచాను. తెరవగానే హిజ్కియా వాక్యము కనబడి, నీ కన్నీళ్లు నేను చూశాను, నీవు కన్నీళ్లు కార్చుట చూశాను, నీవు మొరపెట్టడం చూశాను, అయితే నీకు ఏమీ కాదు అని చెప్పేసి దేవుడు యెషయా గ్రంథం 38 చెప్తారు కదా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. అయితే నేను ఎలాగడగను, ఇతనైతే మంచి కార్యములు చేశాడు, నేనే కార్యం చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను అడగక ముందే దేవుడు ఇవన్నీ నాకు చేశాడా అని చెప్పేసి, మా పరిస్థితి దుఃఖము తెలుసా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే అక్కడ తర్వాత వచనాల కిందకి చూస్తే, నేను నీ కన్నీళ్లు ఉడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుదును అని చెప్పేసి ఉంది. ఆ కింద మళ్ళీ అంటాడు, నువ్వు యెహోవా మందిరమునకు 3వ దినమున ఎక్కిపోవుదు అని కూడా అది అక్కడ వచనం ఉంటుంది. అయితే నేను ఆ రోజు సండే వెళ్ళాలని అనుకున్నాను, వీళ్ళు వద్దన్నారు కదా, కొంచెం ఏంటి ఇలా అన్నారు అని అనుకున్నాను. కానీ దేవుడు ఆ సంశయాన్ని తీసివేశాడు. నాకు పక్కగా ఏంటంటే, నేను దేవుని సన్నిధికి వెళ్ళి కనబడాలి అన్నదే ఆయన చిత్తము అని చెప్పేసి 28న నేను జబ్బు పడ్డాను, అది తెలిసింది. కానీ డిసెంబర్ 28న దేవుని సన్నిధికి నేను ఎక్కిపోతున్నాను అన్నమాట, దేవుని సన్నిధికి వెళ్తున్నాను అనే సంతోషం నాకు కలిగింది. అయితే హిజ్కియా విషయం పెట్టి మనం శామ్ బ్రదర్ గురించి అలా చేసినప్పుడు ఇంకా ఎన్నో వాక్యాలు పెట్టి ప్రార్థన చేశాను. ఆ టైంలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇది నాకు కూడా కార్యం జరిగిందేమో అన్న ఆలోచన కలిగింది. అయితే ఆ సంఘానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా కానీ ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా అంటే, నన్ను దేవుడు ఇలాగ బ్రతికించాడు అని చెప్పేసి నేను అక్కడ చెప్పాను. తర్వాత లాస్ట్ లో ఆ పాస్టర్ అన్నాడు, మీరు ఇది సాతాన్ నుంచి వచ్చింది కాదు, ఇది దేవుడి నుంచి వచ్చిన పరీక్ష, ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, మీ ఇద్దరికే తెలియాలి అని రవి వైపు చూసి నాకు చెప్పారు. అయితే ఇది మీరు దేవునితో కరెక్ట్ అవ్వడానికి, దేవునితో మీకు క్లోజ్ అవ్వడానికి ఈ విషయం వచ్చింది మీ ఫ్యామిలీకి.
సో పిల్లలు అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడికి వచ్చారు, ఇదంతా ఉందని అంటే ఇట్స్ నాట్ నార్మల్ థింగ్. సో మీరు దేవునితో మీరు ఎందుకనేది దేవుని దగ్గర పెట్టి తెలుసుకోవాలి, ప్రార్థనలో మీరు ఉపవాసం ఉండి అని చెప్పి ఆయన అన్నారు. అయితే నేను రవితో మాట్లాడినప్పుడు ఇంకో నువ్వు చెప్తూ ఉన్నావు, దేవుడు నిన్ను అది పగలకుండా ఇంతవరకు కాపాడాడు అంటున్నావు, దేవుని కృపను బట్టే ఈ దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు అంటున్నావు. ఆ ఆ, అది అప్పుడే జరగాల్సింది, పేలాల్సింది ఇప్పటి వరకు పేలలేదు, కాపాడని అంటున్నావు. అసలు రోగం ఎందుకు వచ్చింది అని అడిగాడు రవి. నేను అలా ఆలోచిస్తున్నాను, అదేంటి వచ్చింది కాబట్టి ఆయన బాగుపరిచాడంటే అసలు ఎందుకు వచ్చింది? అయితే నువ్వు ఇది నీకు దేవునికి తెలిసిన సంగతి. నువ్వు అద్దంలో నుంచుని నీవు దేవుని అద్దంలో నుంచుంటే మనం మనం దేవునికి కనబడతాము, మనం క్లియర్ గా కనబడతాము. సో నువ్వు నుంచుని దేవునితో నీకు ఏది ఉందో అది ఆయన్నే అడుగు, ఆయనే నీకు తెలియచేస్తాడు, సరి చేసుకోవడానికేమో అని చెప్పని అన్నాడు. నాకొకటేంటి, నేను అంతా సరిగా ఉన్నాను కదా అని చెప్పన్నాను. మరి ఒకవేళ నీ నాకొచ్చిందేమో ఈ ఈ శరీరంలో విషయం అని కూడా నేను అలాగ కూడా వేశాను ప్రశ్న. అయితే నా మటుకు కొంచెం రెండు కనబడుతూ ఉన్నాయి నాకు. అది నేను దేవుని సన్నిధిలో నిలబడి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకు కొనసాగించాడు, ఎందుకు ప్రాణం నిలిపాడు, ఇది ఎందుకు వచ్చింది, ఆ విషయము నేను తెలుసుకోవాలి దేవుని దగ్గర. అయితే మీ అందరి ప్రార్థనలు బట్టి నేను దేవుని నమ్ముకున్న బిడ్డగా నేను ఇక్కడ నిలబడి మళ్ళీ అందరూ ప్రార్థన పట్టుదలగా చేయడాన్ని బట్టి నేను ఇక్కడ మరలా ఇలా ఉన్నాను. మరి నా కుటుంబ పరిస్థితుల్లో ఎందుకు వచ్చిందో, మరి ఎవరికన్నా ఏ పరిస్థితుల్లో వచ్చిందంటే దేవునితో అది సరవడానిక, కుటుంబం సరవడానిక అని చెప్పాలంటే ఆత్మీయంగా రవి దూరంగా ఉన్నారు, నేను కొట్టుమిట్లాడుతున్నాను తన కుటుంబం ఆత్మీయంగా రవి నడపాలి, దూరం అయిపోయాడు దేవునికి అని చెప్పి. మరి తనకి నాకు కలిపా నా వ్యక్తిగతంగానా, నేను అది నా వ్యక్తిగతంగానే అని నేను అనుకుంటున్నాను సరి చేసుకోవడానికి. బట్ ఆ టైం నుంచి రవి ప్రేయర్ ఎక్కువ చేస్తూ ఉన్నాడు, నా మీద చేయి పెట్టి ప్రేయర్ చేయడమా, పర్సనల్ గానా నోరు విప్పు చేయడమా, దేవుని సన్నిధికి వచ్చి నిలబడడం. మన చర్చిలో కూడా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఐఎమ్ రవి కుమార్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ అని నా మీద చేయి వేసి షీ ఈజ్ మై వైఫ్ సంధ్య అని చెప్పి తాను చెప్పాడు. నాకు చాలా సంతోషము కలిగింది. అయితే మేమిద్దరము ఈ పరిస్థితిని బట్టి మేము మమ్మల్ని దేవునిలో కనుగొని దేవునితో సరి చేయబడి ఈ వచ్చిన చిన్నదో పెద్దదో ప్రాణాంతం కాకుండా బ్రతికామో లేదో, అనాథ పరిస్థితి నుండి మరి దూర పరిస్థితి నుండి అన్నిటి నుండి దేవుడు తప్పించాడు. నీకు మరణం వస్తుంది, నువ్వు ఇంటిని చక్క పెట్టుకో అని ఇక్కడ ఉంది. మరి చక్క పెట్టుకోవాల్సిన విషయాలు ఏమున్నాయో ఇల్లు చక్క పెట్టుకోవడంలో దేవుడు నాకు అది సహాయం చేయాలని, మీరందరూ కూడా ఈ విషయం ఇంకా ప్రేయర్ చేయాలని ప్రార్థించిన పెద్దవారి అందరికీ వందనాలు చెప్తున్నాను. వందనాలు అక్క. సాక్ష్యం చెప్పిన సంధ్యక్క కూడా వందనాలు. ఇంకా అత్త ఏమైనా చెప్తుందేమో. మహాకృపండి. ప్రాణాంతకమైన వ్యాధులు, భయపెట్టే వ్యాధులు మన దిగుల్లోకి నుంచే మరి సమస్యలు వచ్చినప్పుడు ఎంతో భయం ఉంటుంది. వీటన్నిటిలో కూడా దేవుడు తన భర్తకు భారం ఇచ్చి వెన్నంటి ఉండి సహాయం చేయడానికి, ఆ ప్రేమ చూపించడానికి, భారంతో ప్రార్థన చేయడానికి, భార్యను బ్రతికించమని దేవుని అడుక్కొనే ప్రేమ ఆయనలో కలిగించినందుకు దేవునికి స్తోత్రం. అని చెప్పినట్టుగా కొంత వేరే ధ్యానంలో ఆ బిడ్డ ఉన్నాడు. ఇంతకు ముందు కార్గిల్కి వెళ్ళకముందు కార్గిల్కి ట్రాన్స్ఫర్ చేయించడం కూడా దేవుని చిత్తమే. ఎందుకంటే బైబిల్ ధ్యానం మించిన ధ్యానం ఏది లేదు. ఆ మెడిటేషన్ లో ఉండడానికి మరి ముఖ్యంగా ఇలాగా సమస్య పెట్టి ప్రభుని ప్రార్థన చేయడానికి, ఒక ఆశ్చర్యక్రియ జరిగించడానికి కాబోలు
ఐఎమ్ నాట్ జడ్జింగ్ అనుకోండి. ప్రభు ఎందుకు చేశాడో వాళ్ళిద్దరికి తెలపాలని బిడ్డ కోరుకుంటా ఉంది కాబట్టి అలాగా అన్ని విషయాల్లో జవాబిచ్చే దేవుడు ఇంకను వారిని స్థిరపరిచి ప్రభు నందు మరి ఆశీర్వదించి వారిని నడిపించి కాక సాక్ష్యం ఇచ్చిన సంధ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. వందనాలు ఆంటీ. అన్నాను నేను. ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు చేసిన మేలు చెప్పడం ద్వారా ప్రభుని మనం ఘనపరుస్తున్నాం. ఎవరు లేరంటే నేను చెప్తాను. ఓకే, చెప్పండి. ప్రభు నామంలో చేరి వచ్చిన సోదరులందరికీ, జూమ్ యాప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ తెలుసు నా ఆరోగ్యం గడిచిన 2 years గా అంత బాగా లేదు అని. సడన్ గా అసలు మామూలుగా చెకప్, జనరల్ చెకప్ వెళ్ళినప్పుడు మరి నాకు హార్ట్ లో ప్రాబ్లం ఉంది అనేది రెగ్యులర్ చెకప్కి వెళ్ళాను. అది ఇయర్లీ వన్స్ చేయించుకుండేదాన్ని నేను సర్వీస్ లో ఉండగా. అది ఒక 10 సంవత్సరాలు నేను చేయించుకోలేదు అసలు. రిటైర్డ్ అయిన తర్వాత 10 years నేను ఏమీ చేయించుకోలేదు. అందుకని ఒకసారి జనరల్ చెకప్ చేయించుకుందాము అని వెళ్ళాను. ప్లస్ నేను వాక్ చేసినప్పుడు నాకు కొంచెం ఇబ్బంది ఉండేది. రెగ్యులర్ గా వాకింగ్ అయితే వెళ్ళేదాన్ని, కానీ ఆ వాక్ చేసేటప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ చాలా పెయిన్ఫుల్ గా ఉండేది. దాన్ని బట్టి నేను అనుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ మా ఫాదర్ హార్ట్ పేషెంట్ కాబట్టి నాకు తెలుసు అది కొంచెం హార్ట్ కంప్లైంట్ ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ బట్ నేను ఎప్పుడు వెళ్ళి చెక్ చేయించుకోవడం ఏం చేయలేదు. తర్వాత పెద్ద ప్రాబ్లం కూడా ఏం కాలేదు. నడిచినప్పుడు మాత్రమే ఆ ఇబ్బంది ఉండేది తప్ప మిగతా ఏ డిస్కంఫర్ట్ ఉండేది కదా. అందుకని నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నెగ్లెక్ట్ చేశాను. యాక్చువల్గా అయితే నేను సర్వీస్లో ఉండగా ఎవ్రీ ఇయర్ చెకప్ వెళ్ళినప్పుడు కన్సిక్యూటివ్గా అంటే కంటిన్యూగా 3 సంవత్సరాలు నాకు ఆ టెస్టులు చేసినప్పుడు చెప్పారనమాట వాళ్ళు. అంటే అన్ని టెస్టులు చేస్తారు వాళ్ళు, థ్రెడ్ మిల్ అంట, ఈసీజీలు, ఇవన్నీ చాలా చూస్తారు వాళ్ళు. అది చూసినప్పుడు ఒక్కసారి అన్నారనమాట డాక్టర్, చెప్పారు ఒక సంవత్సరం, మీ ఈసీజీ నార్మల్గా ఉంది కానీ మీ థ్రెడ్ మిల్ కొంచెం వేరియన్స్ ఉంది, ఒకసారి కార్డియాలజిస్ట్తో చూయించుకోండి మీరు అని చెప్పాడు. ఈసీజీ ఏమి ఏదో చెప్పాడు, కార్డియాలజిస్ట్ చూడండి అన్నాడు. నేను ఇంకా ఈయన ఊరికే ఏదో చెప్తుంటారులే, నేనేం పట్టించుకోలేదు, ఇంక వచ్చేసినాను. ఊరికే చెకప్ ఎవ్రీ ఇయర్ మేము కంపల్సరీగా చేయించుకోవాలి కాబట్టి వెళ్ళేదాన్ని. సో అట్లా 3 years చెప్పారు నాకు, ఒకసారి కార్డియాలజిస్ట్ని చూడండి చూడండి అని. కానీ నాకు ఏ ప్రాబ్లం లేదు, వీళ్ళు ఊరికి కార్డియాలజిస్ట్ని చూడమంటున్నారంటే నాకు ఏ రకమైన ఇబ్బంది లేదనమాట. హెవీగా ఉండడం కానీ, ఇట్లా నడిచినప్పుడు ప్రాబ్లం ఉండడం కానీ, ఆయాసం కానీ ఇట్లాంటి ఏమీ లేవు. నేను మా ఫాదర్ని చూస్తూ ఉన్నాను కదా రెగ్యులర్గా, కాబట్టి నాకు ఏం లేదు, ఏదో వీళ్ళు చెప్తుంటారు అనేసి నేను అంత లెక్క చేయలేదు అప్పుడంతా. రిటైర్డ్ అయినాక 10 years వరకు నేను డాక్టర్ ముఖమే చూడలేదు ఇంకా. అప్పుడు వెళ్ళినప్పుడు చెప్పారు ప్రాబ్లం ఉంది, ఇమ్మీడియట్గా మీకు యాంజియో చేయాలి. అది ఏమనుకున్నానో నాకు అర్థం కాలేదు, ఎవ్వరు లేరు, ఒంటరిగా వెళ్ళాను. అంటే తోడు వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, నా కింద ఎవరు లేరు అనమాట అక్కడ. అయినా కూడా చేయించుకున్నాను. వాళ్ళందరూ చేయించుకోండక్క, మేలు కదా. డాక్టర్ కూడా అన్నాడు అనమాట, మీరు ఎట్లా వచ్చారు కానీ అంటే ఇంకా తిరిగి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, మీరు చేయించుకోండి అంటే చేయించుకున్నాను. చేయించుకున్నాక చెప్పారు 80% బ్లాక్ ఉంది మీకు అని. 80% బ్లాక్ ఉంటే నాకు ఎప్పుడు ఏమి లేకుండా ఎట్లా తిరిగినాను అని నాకు ఒక ఆశ్చర్యం. బట్ దేవాది దేవుడు మరి చాలా ఉండగలవాడు. నాకు ఒక అంటే పరీక్షలాగా నాలో ఏదో పొరపాటు ఉంది. నేను ఎప్పుడు నాకు ఏం జరిగినా కూడా, నాకు ఫీవర్ వస్తే కూడా నేను ఏమనుకుంటానంటే, ప్రభువా నేను ఏదో పొరపాటు చేసినాను, క్షమించండి ప్రభు అని ఫస్ట్ అడుగుతాను నేను. దాన్ని బట్టి నాకు వచ్చింది అని. అది మరి మూర్ఖత్వం అనుకుంటారో, మరి ఇంకా ఒకలాంటి అపోహ అనుకుంటారో నాకు తెలియదు, కానీ నాకు ఏమి వచ్చినా కూడా నేను ఫస్ట్ అనుకుంటేది, ప్రభువా ఏదో తప్పు ఉంది నా ద్వారా, క్షమించంటాను. ఫస్ట్ ఆ మాట అడుగుతానన్నమాట. నేను అదే మాట అడిగాను, ప్రభువా క్షమించి, ఏం చేశానో నాకు తెలియదు, కానీ తెలియదు కాదు ఏదో చేసినాను మొత్తానికి, అందుకే నాకు వచ్చింది ఇది, క్షమించు అని అడిగాను. సరే చేయించుకుంటే అట్లా 80% అన్నారు. ఇమ్మీడియట్గా మీకు స్టెంట్ వేస్తాము అని చెప్పారు.
నేను పోయి బెంగళూరులో స్టంట్ వేయించుకుంటే మా వాళ్ళందరూ పిల్లలందరూ హైదరాబాద్లో ఉన్నారు. నేను ఇక్కడ వచ్చి చేయించుకుంటే ఇంకంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి అంతమంది రావడం అదంతా చాలా ఇబ్బంది అవుతుంది, వద్దు నేను హైదరాబాద్లోనే చేయించుకుంటాను అని చెప్పాను. హైదరాబాద్కి వెళ్ళి చేయించుకున్నాను. అందరికీ ఆశ్చర్యం, నీకేంటి అంటే నేను మా ఫుడ్ హ్యాబిట్స్ కానీ మిగతా అన్ని విషయాలు నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అనమాట. నాన్ వెజ్ తినను, కాఫీ టీలు తాగను, స్వీట్స్ తినను, ఎక్కువ హాట్ కూడా తినను, ఎక్కువ సాల్ట్ తినను. ఇన్ని restrictions లో నీకు రావడం ఏంటి అని పిల్లలందరూ నవ్వుతున్నారు అనమాట నేను చెప్తుంటే. నాకు ఇట్లా అంట 80% బ్లాక్ ఉందంటే ఏం చూసినారో ఏమో వాళ్ళు అంటున్నారు అని. తర్వాత నా క్యాసెట్ పంపించాను అక్కడికి, వాళ్ళు ఇచ్చినది పంపిస్తే అక్కడ కార్డియాలజిస్ట్తో చూపిస్తే మా అల్లుడు ఉండేవాడు అప్పుడు అపోలో హాస్పిటల్లో. ఆ అబ్బాయి కార్డియాలజిస్ట్ చూపించినప్పుడు ఆ చీఫ్ చెప్పారంట, దీని ప్రకారం 80% బ్లాక్ ఉన్నట్టుంది, ముందు ఇక్కడికి వచ్చేసేమను, నేను చూస్తాను అని చెప్పారంట. సో నేను హైదరాబాద్ వెళ్ళాను. ఆయన అన్నాడు, ఏం భయపడకమ్మా, నీకు ఇప్పుడు 72 years కదా, అంత భయపడాల్సిందంత ఏం ఉండదులేండి, కానీ మీ ఈ రిపోర్ట్ ఇది చూస్తే యాంగిల్ సరిగా ఉన్నట్లు లేదు, మీకు అంత బ్లాక్ ఉందో లేదో కూడా నాకు డౌటే అన్నాడు ఆయన. అని కానీ చూస్తాం మరి యాంజియో చూసి ఒకేసారి స్టంట్ కూడా వేస్తాం అన్నారు. మరి స్టంట్ వేశారు. నాకు ఒక్క చించిత్తు కూడా భయం కానీ ఏడ్పు కానీ రాలేదు. నేను అది చెప్పంగానే థ్యాంక్ యూ జీసస్ అన్నాను. అని నేను అన్న, అదే తప్పు ఉంటే నన్ను క్షమించు ప్రభువా, తప్పులు ఉన్నాయి వాటిని క్షమించు అని మాత్రమే అడిగాను. చేయించుకొని వచ్చాను మొత్తానికి. అది అయిపోయింది. నాకేమి ఏదో టాబ్లెట్స్ ఇచ్చారు, రెగ్యులర్గా మామూలుగానే ఉన్నాను నేను. అసలు ఆపరేషన్ అయిన తర్వాతే సిక్ లాగా అయిపోయినాను నేను. అంతకుముందే బాగుంటుందేమో అనిపించింది. ఆ తర్వాత జస్ట్ మరి ఒక 10 months జనవరిలో ఫిబ్రవరిలో చేయించుకున్నాను యాంజియోప్లాస్టీ. తర్వాత నవంబర్లో మళ్ళా నాకు నా చెస్ట్లో బ్లడ్ ఊజ్ అయిందనమాట. అది నేను గమనించుకోలేదు. నేనేమనుకుంటున్నాను, నా నైటీస్కి అక్కడ కొద్దిగా ఇట్లా చిన్న రక్తపు చుక్కలాగా, అంటే క్లాత్కి తెలుస్తుంది కదా మరక, ఆ మరకను చూసి నేను అనుకున్నాను, ఏంటి అసలు ఈ అమ్మాయి సరిగా ఉతకడం లేదని, మాకు డోబిని నేను అనుకుంటున్నారు అనమాట, ఈ అమ్మాయి సరిగా క్లీన్ చేయడం లేదు, బట్టలు సరిగా ఉతకడం లేదు అని అనుకున్నాను. ఒకరోజు ఏదో మ్యారేజ్కి వెళ్ళొచ్చాను. మ్యారేజ్కి వెళ్ళొస్తూ ఇట్లా బ్లౌజ్ తీసాను అనమాట. తీస్తే బ్లౌజ్కి ఉంది. అప్పుడు నేను అన్ని ఎందుకు అసలు ఇట్లా వచ్చింది అని ఇట్లా అనుకుంటే, ఇట్లా ముట్టుకుంటేనే నాకు బ్లడ్ ఒక డ్రాప్ కింద పడింది అనమాట. నాకు అప్పుడు భయం కాలేదు, నాకు అసలు ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది అనుకున్నాను. అనుకొని మొత్తం అప్పటి నుంచి నాకు రీల్ వెనక్కి వెళ్ళింది అనమాట. ఓహో, ఈ మరకలన్నీ ఇవేనేమో అంటే ఒక 1 month నాకు అట్లా జరుగుతా ఉంది. అంటే రెగ్యులర్గా అట్లా యూజ్ అయిపోవడం లేదు, ఎప్పుడో ఒక డ్రాప్ అట్లా వస్తూ ఉంది అనమాట. అట్లని నేను చాలా ఆలోచించి హైదరాబాద్కి వెళ్ళిపోవాలనా, ఇక్కడ వెళ్ళి చూపించుకోవాలనా, ఏదో తెలిస్తే కదా హైదరాబాద్ వెళ్ళడము అని అనుకున్నాను. మా సిస్టర్ కూడా ఇక్కడ లేరు, మా సిస్టర్ లేరు, ఎవరు లేరు అనమాట. నేను ఒకదాన్నే ఉన్నాను అప్పుడు కూడా. డాక్టర్ దగ్గర అంటే మా చర్చిలో విజయ్ కుమార్ అని ఒక బ్రదర్ ఉంటారు, ఆయన డాక్టరే, అమ్మాయి గైనకాలజిస్ట్ నిఫ్టీ అని, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్తే చూసి ఆ అమ్మాయి ఇమ్మీడియట్గా మీరు హైదరాబాద్ వెళ్ళండి అంటే అర్జెంటుగా వెళ్ళిపోండి, ఇప్పుడే ఏదైనా కార్ మాట్లాడుకొని వెళ్ళిపోండి, డోంట్ డిలే ఇట్ అని చెప్పింది. ఏమైంది అన్న అంటే మీరు వెళ్ళండి అనింది. అని నాకు అక్కడ ఒమేగాకి వెళ్ళండి అనింది. ఒమేగా అంటే అది క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో. ఒమేగాకి వెళ్ళు అంటేనే నాకు క్యాన్సర్ అని అనుకొని థ్యాంక్ యూ జీసస్ అన్న. అని దేవుడు అనుమతించినాడు, దాన్ని మనం ఏమి చేసేకి లేదు, నేను ఏడ్చి బొబ్బలు పెట్టినా ఏం కాదు అదంతా అని. ఓకే అమ్మా వెళ్తానులే అన్న. డిలే చేయొద్దండి అంటే, నెగ్లెక్ట్ చేయొద్దండి, వెంటనే ఈ రోజే కార్ మాట్లాడుకొని వెళ్ళిపోండి అని. ఇంటికి వచ్చానమాట. ఎవ్వరు లేరు. మా కిరణ్ అయితే ఉన్నాడు ఒక్కడు ఆ ఇంట్లో. ఏం చేయాలో నాకు అర్థం కాల, ఎట్లా వెళ్ళాలా, ఏం ఇది నిజమేనా, నాకేనా ఇట్లా అయింది అనుకున్నాను. సరే చాలా ఆలోచించి ఎందుకైనా మంచిది వెళ్తే బాగుంటుంది కదా, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నీ చిత్తమైతే నన్ను నడిపించక్కడికి, లేదంటే ఇది తగ్గిపోయేటట్లన్నా చెయ్యి అనుకున్నాను.
అనుకొని ఈ రోజు చూద్దాంలే అనుకున్నా. అనుకున్నాక మళ్ళీ నాకు ఎందుకో మనసులో ప్రేరణ కలిగింది అనమాట. వెన్ యూ డిసైడెడ్ టు గో, వై డోంట్ యు గో టుడే ఇట్ సెల్ఫ్ అని. అందు నేను పోవాలని అయితే అనుకుంటున్నాను కదా, కాబట్టి ఆ వెళ్ళడం మీద 1-2 రోజులు లేట్ చేయడం ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపోతే మేలు కదా. ఆ లోపల పిల్లలకి అప్పుడు ఫోన్ చేశాను నేను పిల్లలకి, ఇట్లా అయింది, హైదరాబాద్ వెళ్ళమన్నారు అంటే, ముందు బయలుదేరి అక్కడి నుంచి వచ్చేసి అన్నారనమాట. నన్ను రమ్మంటావా అన్నాడు మా అబ్బాయి. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నన్ను తీసుకోవడం ఎందుకురా, నేను వస్తున్నాను లేని చెప్పాను అని మా కిరణ్కి చెప్పాను. వాడు అక్కడే ఉన్నాడు ఆ ఇంట్లో. వెంటనే వెళ్ళిపోయినాం ఇద్దరు. వెళ్ళిపోతే అక్కడ ఒక డాక్టర్, మా వాడికి అప్పుడే లండన్లో జాబ్ వచ్చింది, అపోలోలో ఉన్నాడన్నానే. ఆ అబ్బాయి యూకేకి వెళ్ళిపోయినాడు. వాడు హాలిడే మీద అప్పుడే వచ్చినాడు అనమాట. వాడికి చెప్తే నువ్వు ముందు వచ్చేసే అన్నాడు. తీసుకెళ్ళి చూపించినారు. ఆ డాక్టర్ చూసి ఏమన్నది, నాకైతే చాలా డౌట్ ఉంది, కానీ ఈ టెస్ట్లన్నీ చేయించండి అని చెప్పింది. ఎక్కడ టెస్ట్కి వెళ్తే కూడా వాళ్ళు అంటున్నారు ఇట్స్ నాట్ మ్యాలిగ్నెంట్ అని, అంటే క్యాన్సర్ కాదు ఇది. ఆమెమో ఖచ్చితంగా ఇది క్యాన్సరే, బ్లడ్ ట్రిక్లు ఏంటంటే ఒక స్టేజ్ ఏదో ఉంటుంది దీనికి అని ఆమె, అంటే నాకు డైరెక్ట్ గా చెప్పడం లేదు కానీ, బట్ షీఈ్ నాట్ యాక్సెప్టింగ్ అనమాట. చాలా మంది డాక్టర్స్ తోటి ఒక టెస్ట్ చేయమని చెప్పింది, ఆ టెస్ట్ చేయించాను. ఇంకొక హాస్పిటల్ సెకండ్ ఒపీనియన్ చేయించాను. అన్ని చేయించినా అందరూ అంటున్నారు ఇట్స్ నాట్ మ్యాలిగ్నెంట్, అంటే క్యాన్సర్ కాదు ఇది అని అంటున్నారు. అంటే ఆమె ఒప్పుకోవడం లేదనమాట డాక్టర్. నేను దేనికి స్తోత్రం అన్నా. అవును, ఆయన కాదంటే ఈమె అవునని దానికి ఎవరు లేదు, దేవుడు లేదంటే లేదంటే, ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా చెప్తాడు కదా అన్న. అంటే ఆమె అట్లా కాదండి, నెగ్లెక్ట్ చేసేది వద్దు, బట్ దెర్ ఇస్ ఎ లంప్, కాబట్టి మనము ఏమంటారు, అదేదో టెస్ట్ చేస్తారు చూడండి, నాకు ఆ పేరు వెంటనే రాలేదు, అది చేశారనమాట. చేసినప్పుడు బాడీలో ఎక్కడ ఏం లేదు కానీ చెస్ట్ లో ఒక చిన్న లంప్. ఒక డాక్టర్ అన్నాడు అసలు ఇది ఆమె చెప్పిన ఆ టెస్ట్ చేయడానికి కూడా అసలు అది ఆ ఫ్లెష్ తీయడానికి కాదు, అంత చిన్నగా ఉంది ఇది, చేయలేము అట్లా, ఆ టెస్ట్ చేయలేము, ఓపెన్ చేసి అది తీసే చేయాలా అన్నాడు. ఇన్ని జరిగిన తర్వాత నాకైతే చూడండి ఎప్పుడే కానీ దుఃఖం రాలేదు. ప్రభువు ఉంచితే ఈ లోకంలో ఇంకా బలవంతంగా భయంకరంగా ఉండాల్సిందేమో, తీసుకుపోతే ఎంత హాయి కదా, ప్రభుతో ఉంటాను. ఏదైనా నాకు ఒకటే ప్రభువా, ఉంటే నీ దగ్గర, లేకపోతే ఈ లోకంలో ఉండే దగ్గర కంటే నీ దగ్గర ఉండడం చాలా సేఫ్ కదా నాకు, ఇట్లనే అనుకుంటేదాన్ని నేను. నీ దగ్గర చాలా సేఫ్ ఉంటది, ఇక్కడే ఈ బాధలన్నీ ఆపరేషన్లు అంటావు అంటే ఇవంట, నాకు అసలు ఆపరేషనే వద్దు. నేను ఎప్పుడు ఏం ప్రార్థన చేసుకునేదంటే, నా ఒళ్ళు మీద కత్తి రాకుండా చూడు ప్రభు అని ప్రార్థన. నేను ఎప్పుడు డాక్టర్ల దగ్గరికి, పంటి డాక్టర్ దగ్గరికి అట్లా పోయినాను కానీ ఈ శరీరంలో ఏ భాగంని నేను డాక్టర్స్ తో చూపించుకోలేదు, ఒక పళ్ళు తప్ప. అందుకని నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఒంటి మీద కత్తి రాకూడదు ప్రభువా అని. కానీ ఒకటి అయిపోయింది, అంటే యాంజియో చేయడమే, కత్తి పెట్టడం ఏం కాదు కానీ ఇంజెక్షన్లోనే చేస్తారు. బట్ ఇది మాత్రము నాకు వద్దు అనిపిస్తోంది అనమాట. వద్దు వద్దు, చేయించుకోవడం వద్దు అని. ఇంకా డాక్టర్ చాలా కన్విన్స్ చేశారు నన్ను. అది అయిండకపోవచ్చు కూడా, కానీ అది ఉంటే మళ్ళీ రేపు ఫ్యూచర్లో మీకు ఏమన్నా ఇబ్బంది కలగచ్చు. ఆ వయసులో అప్పుడు చేయించుకోవడం ఇబ్బంది కదా, ఇప్పుడు తీసి చూసి చేస్తే బాగుంటుందని చాలా కన్విన్స్ చేశారు. నేను వాక్యం చదువుకుంటున్నా, డైలీ పోర్షన్ చదివేటప్పుడు ఇర్మియా గ్రంథం చదువుతున్నాను నేను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం అనుకుంటాను, 30వ అధ్యాయం 17వ వచనం చదివినప్పుడు నాకు ఎంతో సడన్ గా నాకు తట్టింది. యాక్చువల్గా అది ఇశ్రాయేలీని బాగా తిడుతూ దేవుడు వాళ్ళని అంతా శపించి, వాళ్ళు చేసిన దానికంతా, వాళ్ళు చేసిన తప్పులన్నిటినీ తిడుతూ లాస్ట్ లో మళ్ళీ వాళ్ళని ఆశీర్వదించడం అది యాక్చువల్గా. కానీ నాకు ఆ మాటనే చాలా హృదయానికి అత్తుందనమాట. నీకు ఆరోగ్యం కలుగజేసి నీ గాయంను మాన్పుదును అని వచ్చింది. అదేంట్రా, నాకెందుకో సడన్ గా, ఎన్నిసార్లు చదివింటానో, నేను చాలా మార్లే చదివాను బైబిల్, ఎన్ని మార్లు చదివానో మరి, నాకు ఇప్పుడు చదువుతుంటే ఎందుకు ఆ వాక్యం అట్లా వచ్చింది, నాకు ఒక తలంపు వస్తుందన్నమాట. ఎవరికైనా గాయం మానిపోయినాక ఆరోగ్యం వస్తుంది, నాకు ఆరోగ్యం ఇచ్చేది గాయం మానుతానంటాడు ఏంటి అసలు అని నాకు చాలా ఒకలాగా అనిపించి, అంటే నన్ను ఆపరేషన్ చేయించుకోమనే చెప్తున్నాడు ఆ దేవుడు. ఆపరేషన్ అయితేనే కదా గాయం అవుతుంది, వాళ్ళు అంటున్నారు ఆపరేషన్ చేసి ముందు అదే తీసేద్దాము అంటున్నారు కదా అనుకొని, ఓకే ప్రభు కూడా అలా చెప్తున్నాడు కాబట్టి చేయించుకుందాము అనుకొని యాక్సెప్ట్ చేశాను. తీసుకెళ్లారు, తీసేశారు. అది తీసి నిన్న టేబుల్ మీద పెట్టి వాళ్ళు బయాప్సీ చేశారు.
చేసి ఆ చీఫ్ ఉన్నారనమాట డాక్టర్. ఆమె చెప్పారంటే ఇట్స్ నాట్ ఎ మ్యాన్. నాకు వెళ్ళేటప్పుడే నా కన్సల్టింగ్ డాక్టర్ చెప్పిందనమాట. నీకు ఆపరేషన్ చేస్తారు, అది చూసి అక్కడే వాళ్ళు బయాప్సీ చేసి ఒకవేళ ఇట్స్ మ్యాలిగ్నెంట్ అయితే నీకు అంతవరకు కాదు కాదు అన్నారు. కానీ ఆమె ప్రతిసారి అదే మాట అంటుంది అనమాట. అయితే మీ చెస్ట్ తీసేస్తారు అని చెప్పింది. తర్వాత రేడియేషన్ అవన్నీ ఉంటాయి అని కూడా నాకు రేడియేషన్ ఇది చెస్ట్ తీసేది వద్దు అంటే రేడియేషన్ ఇస్తారు, అది చాలా భయంకరము, నల్లగా అయిపోతుంది, ఏమేమో చెప్పింది లేకపోతే చాలా చెప్పింది. అట్లంతా అవుతుంది, తీసేసుకోవడమే మేలు అని ఏదో చెప్పింది. అట్లా చెప్పింది అనమాట. సరే ఆమె డాక్టర్ అన్నారంట అది తీసి బయాప్సీ చేసినప్పుడు లేదని చెప్తే ఇంకా స్టిచెస్ వేసేసేయండి, డోంట్ రిమూవ్ ఇట్ అని చెప్పిందంట. కాదు అదేం కాదులేండి అని. సో దేవుడు అద్భుతకరంగా అసలు ఆమె ఈ రోజు కూడా నా కన్సల్టింగ్ డాక్టర్ ఏముంటుందంటే అసలు బ్లడ్ ట్రిక్కులు అంటే నీకు ఏమీ లేకుండా ఎట్లుంటుంది అంటుంది ఇప్పటికీ ఆమె. కాబట్టి ఏదో ఉందంటే నేను అన్నాను, మా దేవుడు చాలా గొప్పవాడులేండి, ఆ మిరకల్స్ చేస్తాడు. నా జీవితంలో అలాంటి మిరకల్ జరిగింది అని చెప్పాను నేను. అద్భుతంగా అసలు దేవుడు మరి ఏమీ లేదు. అది ఒకవేళ ఉంటే ఫ్యూచర్‌లో దాన్ని ఏమంటారంటే కార్సినోమా అంటారనమాట. అంటే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ కాదు, ఏం స్టేజ్ కాదు, దానికంటే ఇంకా ప్రిమిటివ్ అనమాట. ఒకవేళ ఈ ఈ లంప్ అట్లే ఉంటే ఫ్యూచర్‌లో క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని. తప్పకుండా అయితుంది అని కాదు, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని కార్సినోమా అని అంటారు దాన్ని. అది కూడా క్యాన్సర్ అనే అంటారు కానీ బట్ ఇట్స్ నాట్ క్యాన్సర్ అనమాట. తీసేసినారు. నీకే మరి నేను అడ్మిషన్‌లో ఒక్కరోజే ఉన్నాను. ఆపరేషన్ 18థ్ జరిగింది. 18థ్ నైట్ ఉన్నాను. 19థ్ డిశ్చార్జ్ చేశారు నన్ను. 18థ్ ఈవినింగ్ డాక్టర్ వచ్చి నీకు ఏం ఆపరేషన్ అయింది అట్లా పడుకున్నావు? మామూలుగా ఏదో చిన్న ఇన్సిషన్ అంతే, అట్లా చిన్న గడ్డ ఉంటే తీసేసినాము. నువ్వేందమ్మా పర్ఫెక్ట్‌గా ఉన్నావు అన్నాడు. పడుకొని ఉన్నావేమి అని. పిల్లలంతా కూర్చొని మాట్లాడుతుంటే పడుకున్నాను డాక్టర్. అంత ఫ్రీగా ఉన్నానన్నమాట నేను. ఇంటికెళ్ళిపోయినాము మరుసటి రోజే. ఇంకా మళ్ళా ఒక వారం తర్వాత రండి అని చెప్పినారు అంతే. సో దేవుడు అద్భుతకరంగా మరి ఆయన వాగ్దానం ప్రకారమే నాకు ఆరోగ్యం ఇచ్చినాడు. ఏం కాదు ఇది నీకేమి అంటే రోగం కాదు ఇది అని తేల్చినాడు మొదటే. ఆ తర్వాత గాయం అయింది, ఆ గాయాన్ని మాన్పించేసినాడు దేవుడు. ఒక నెల అంటే దాని తర్వాత డాక్టర్ పొరపాటు వల్ల నాకు కొంచెం అది పెయిన్ఫుల్ గా అయింది. బ్లడ్ నేను ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కదా, నేను బ్లడ్ థిన్నర్స్ వాడతాను. ఆ బ్లడ్ థిన్నర్స్ ఏమైందంటే ఆపరేషన్ అప్పుడు కార్డియాలజిస్ట్ అడిగి మానేశారు. మానకూడదు యాక్చువల్గా, కార్డియాక్ పేషెంట్స్ ఎవరు కూడా బ్లడ్ థిన్నర్ వేసుకోకుండా ఉండకూడదు, ప్రాబ్లం అవుతుంది అని. కానీ ఇట్లాంటి ఈ ఆపరేషన్కి అందులో 1 ఇయర్ కూడా కాలేదు. మామూలుగా అయితే 1 ఇయర్ తర్వాత అయితే అట్లా గ్యాప్ ఇవ్వచ్చు అంట. నాకు 1 ఇయర్ కూడా కాలేదు, 10 months అయింది. చాలా ప్రాబ్లం అవుతుందేమో అని చాలా డిస్కస్ చేసి ఒక 2 days 3 days మానేయండి అన్నారు. అంటే ఆపరేషన్కి ముందు ఒక 2 రోజులు, ఆపరేషన్ రోజు తర్వాత రోజు మానేయండి అని చెప్పారు. ఆ తర్వాత రోజు మానేయమన్నారు. నన్ను డిశ్చార్జ్ చేసి 18th ఆపరేషన్ అయింది, 19th మార్నింగే డిశ్చార్జ్ చేశారు. చేస్తూ డాక్టర్ చెప్పారు, మందులు ప్రిస్క్రిప్షన్ రాస్తూ బ్లడ్ థిన్నర్స్ రాశారనమాట. రేపటి నుంచి బ్లడ్ థిన్నర్స్ వాడండి మీరు అని చెప్పారు. నేను ఇంటికి వచ్చి మామూలుగా నొప్పి లేదు, ఏం లేదు అసలు. ఆపరేషన్ జరిగింది మామూలుగా మందులు వేసుకున్నాను. అట్లా ఆ వారం అంతా వేసుకుంటే 6th day నాకేమైందంటే పెయిన్ స్టార్ట్ అయింది చెస్ట్ లో. ఎంత నొప్పి అంటే కాలు ఇట్లా కదిపితే కూడా నొప్పి అవుతుంది అనమాట. అదేంటి అట్లా, నేను బయటికి వెళ్ళాం, ఏదో మా అమ్మాయి బ్యూటీ పార్లర్ అది ఇది అంటుంటే బయటికి రాలేదు కదా, నడుస్తూ వెళ్దాం, అక్కడే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది హైదరాబాద్ లో. అక్కడికి వెళ్ళాము. నడుస్తుంటే నాకు దాని దగ్గరకు పోయిన తర్వాత అర్థమవుతుంది నేను అడుగు వేయలేకపోతున్నాను. అట్లా మరి తిరిగి వచ్చేసినాం వెంటనే. వచ్చి నాకు ఇట్లా నొప్పి ఉందంటే ఇమ్మీడియట్ గా డాక్టర్ ఫోన్ చేసి అడిగితే ఆమెన్నది పెయిన్ కిల్లర్ ఏదైనా వేసేసుకోండి, దానికి హాస్పిటల్కి ఎందుకు వస్తారులే అని. పెయిన్ కిల్లర్ వేసుకున్నాం, ఆమె ఏదో చెప్తే వేసుకున్నాం. కానీ నాకు ఇంకా ఎక్కువ అయిపోతుంది కానీ అసలు తగ్గడం లేదండి. ఆ రోజు రాత్రి నాకు ఎంతంటే అన్బేరబుల్ పెయిన్ వచ్చేసింది. అది మరీ ఫోన్ చేసింది, మేము హాస్పిటల్కి వస్తాం మేడం, చాలా బాగలేదు, చాలా పెయిన్ అంటుందంటే మీరు ఇక్కడికి వచ్చినా కూడా అదే మాత్రం ఇచ్చేది, అనవసరంగా ఇంత దూరం రావద్దండి, ఇంకొక టాబ్లెట్ వేయండి అని. అది చాలా హై డోస్ అంటది. ఇంకొక టాబ్లెట్ ఇచ్చిన కాసేపటికే నేను ఇట్లా బెడ్ మీద బాత్రూమ్కి పోతే
పెయింట్ అయిపోయినాను అనమాట. అంటే అది అంత పవర్ఫుల్. మీద మీద అది 6 అవర్స్కి ఒకసారి వేసుకోవాలంటే వితిన్ 2 అవర్స్లో నేను 2 వేసేసుకున్నాను. అంత ఇదైందనమాట. ఆపరేషన్లో ఏం జరగలేదు కానీ ఇట్లా జరిగింది. తర్వాత మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, అవును పొరపాటు అయింది, మేము బ్లడ్ థిన్నర్ ఇంకొక రోజు కూడా ఆపింటే బాగుండేది, ప్లస్ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయి ఉండాల్సింది అని అన్నారు. ప్రభు దాని నుంచి కూడా నన్ను గట్టెక్కింది. ఆయన అన్నాడు మళ్ళీ ఓపెన్ చేస్తాం, మళ్ళీ ఏదో అన్నాడు. పర్వాలేదు కానీ నాకు మాత్రం ఇంకా ఓపెనింగ్ కత్తి నా మీద అసలు పెట్టదు కంటే ఇంకా నేను చేయించుకోను అని చెప్పాను. ఆ పెయినే ఒక 1 మంత్ ఉంటుందిలే, నాకు దాదాపు 3 వీక్స్ ఉంది. ఆ తర్వాత మరి తగ్గిపోయింది. అదే మెల్ట్ అయ్యి కరిగిపోతుందంట. ఆయన ఏం ఓపెన్ చేసి అంతా క్లీన్ చేస్తా అంటాడు. అట్లా ఏమొద్దు, ఆ బ్లడ్ మళ్ళీ మీ శరీరంలోకే కరిగిపోతుందని నాకు ఇంకొక డాక్టర్ చెప్పారనమాట. నా కన్సల్టింగ్ డాక్టర్ చెప్పారు, డోంట్ గో ఫర్ ఆపరేషన్ అగైన్. అట్లా దేవుడు మరి ఆ విషయంలో కూడా చాలా సహాయం చేసినాడు. మరీ ఆపరేషన్ అవన్నీ అంటే చాలా ప్రాబ్లం అయిండేది. సో దేవుడు చాలా హెచ్చించబడ్డాడని చెప్తాను నేను హాస్పిటల్లో. ఆ డాక్టర్ నాకు ఆపరేషన్ చేసిన సర్జన్ అన్నాడు అనమాట, మీ ఫెయితే మిమ్మల్ని కాపాడిందండి, నిజంగా మీకు ఎంత ధైర్యం ఉంది, మామూలుగా అందరూ చాలా ఏడుస్తారు, మీరు అస్సలు కంట్లో నీళ్ళు కూడా పెట్టుకోవడం లేదు అన్నాడు అనమాట. నాకు ఎందుకో చాలా ధైర్యం ఇచ్చాడు దేవుడు. నేను అస్సలు పిల్లలకి ఎవరికన్నా బాగలేదంటే ముందు నా కంట్లో నీళ్ళు అట్లా అట్లా కారిపోతుంటాయి అన్నమాట. అయ్యో ఇంత బాధ ఉంటుంది, ఇట్లుంటుంది, ఊరికే ఊహించుకొని ఏడుస్తాను నేను. అట్లాంటిది నాకే జరిగితే నాకు ఏడుపే రాలేదు, ఏడవనే లేదు అసలు. నేను కన్నీళ్ళే పెట్టుకోలేదు, దేవుడు నాకు ఆ కన్నీళ్ళే ఇవ్వలేదు. హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో కూడా మామూలుగా తిరిగినాను, ఆపరేషన్ అయిన దానిలాగా తిరగనే లేదు. విత్ ఇన్ ఏ ఇయర్లో నాకు 2 మేజర్ ఇవి జరిగితే కూడా దేవుడు అంత అరచేతుల్లో నిజంగా చెక్కుకున్నాడు ఆయన అని నాకు అనిపించింది. ఎంత భద్రంగా కాపాడినాడు. కానీ ఆ తర్వాత నేను బాగా పని చేయలేదు ప్రభువా, అందుకే నాకు ఇవి జరిగినాయి అని అనిపిస్తుంది. ఇప్పటికీ అనుకుంటుంటాను అనమాట నేను. ఇంకా దాంట్లో యాక్చువల్గా అయితే ఆపరేషన్ తర్వాత నేను ఆ, ఈ ఈ ఆపరేషన్ తర్వాత కొంచెం బాగానే కోలుకున్నట్లే లెక్క. ఆపరేషన్ల కంటే ముందు ఉన్నప్పుడు కంటే చాలా వెయిట్ లాస్ ఉండింది నాకు అప్పుడు. దాదాపు ఒక 7 కేజీలు తగ్గిపోయినాను విదిన్ ఏ ఇయర్లో. అట్లాంటిది ఎంత ఫాస్ట్గా రీగెయిన్ అయినాను, చాలా ఆశ్చర్యకరంగా రీగెయిన్ అయినాను. మరి లాస్ట్ ఇయరే ఆపరేషన్ అయిన 1 ఇయర్కే నేను మళ్ళా ట్రావెల్ కూడా చేయగలిగినాను, అబ్రాడ్ వెళ్ళి రాగలిగాను. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఆరోగ్యం ఇంకా దేవుడు అట్లా నడిపించినాడు. అసలు నాకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఏదో మరి అంత శక్తి లేదు, నడవలేకపోతున్నాను అంత బాగా, అట్లంతా ఉంది. ఇప్పుడు ఎందుకు పోయేది అంటే మా వాడు నువ్వు వచ్చేసే అని ఒకటే చెప్పాడు అనమాట నా అల్లుడు. ఒక్కసారి వచ్చి వెళ్ళు అని. ఫస్ట్ నేనే వెళ్ళాడు వాడి దగ్గరికి, ఎవ్వరూ వెళ్ళలేదు ఇంతవరకు. సరే ధైర్యం చేసి సరే అని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ 10 డేస్లోనే ఐ వాజ్ రికవర్డ్ సో మచ్ అనమాట. నేను వెళ్ళినప్పుడు ఏమి ఇట్లయిపోయినావు అన్న వాళ్ళే నేను అక్కడ చూసి, ఎంత బాగా రికవర్ అయినావు అంటే నువ్వు అన్నాడు మా వాడు. మీరందరూ కూడా గమనించింటారు, మా చర్చి వాళ్ళు గమనించింటారు నన్ను, నేను ముందున్న దానికి ఇప్పటికి. దేవుడు చాలా అద్భుత రీతిగా నన్ను మళ్ళా రికవర్ చేశాడు. మరి ఆయన పనిలో మరి కొనసాగాలి. అంతకుముందే నేను బాగా తిరిగి చేసేదాన్ని కానీ ఈ మధ్య చాలా స్తబ్దుగా అయిపోయినాను అనమాట. అంటే హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు. చాలా ఫ్రీక్వెంట్గా లూజ్ బౌల్స్ అవుతాయి, వామిటింగ్స్ కూడా అవుతుంటాయి అప్పుడప్పుడు. అందుకని నేను బయటికి వెళ్ళడానికి అంత సాహసం చేయను అనమాట, ఇబ్బందులు ఉంటాయి అనేసి. అంటే నాతో వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది నాకు. కానీ దేవుడు పని ఆయన పిలిచే వరకు చేయాలి. నిలబెట్టాడంటే నా వల్ల ఏదో ఒక పని అన్నా జరగాలి కదా. అంత ప్రమాదం నుంచి దేవుడు కాపాడినాడంటే. సో మీరందరూ ప్రార్థన చేస్తున్నారు నా కోసం, మంచి ఆరోగ్యం ఉండాలని. చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి ప్రార్థనలు నిలబెట్టండి. నేను నిజంగా ప్రార్థనలో కూడా దేవుని ఎక్కువ అడగలేదు, ఎట్లన్నా బాగా చేయండి. థ్యాంక్స్ ఒక్కటి చెప్పాను, దేవా నీకు థ్యాంక్స్, నాకు ఇది ఇచ్చినందుకు అని. ఇచ్చినందుకే థ్యాంక్స్ చెప్పాను కానీ బాగా చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పలేదు. నీ చిత్తమైంది నిలబెట్టినావు అని ఒక్కటే చెప్పాను కానీ మీ అందరి ప్రార్థనలే నన్ను నిలబెట్టినాయి. మీ అందరి ప్రార్థనలే దేవుడు బాగా ఆలకించాడని నేను అనుకుంటాను ఎప్పుడు. ఎంతమంది ప్రార్థన చేశారు, మన చర్చ్ వాళ్ళే కాదు, వేరే చర్చ్ వాళ్ళు, ఇంకా జెహోవా షామా వాళ్ళు,
నా ఫ్రెండ్స్ అంతా చాలా మంది ప్రేయర్స్ చేశారు. వారందరి ప్రార్థనలు మీ అందరికి కూడా చాలా చాలా వందనాలు. నా కోసం ప్రార్థన చేసినందుకు. మీ అందరి ప్రార్థన వల్లే నిలబడ్డాను నేను. మరి నా జీవితం మా ఫ్యామిలీలో వాళ్ళందరూ నువ్వు ఇంతగా ప్రభువులో ఉంటావు, ప్రభువుని నమ్ముకున్నావు, ఇవన్నీ ఇంత తూచా తప్పకుండా చేస్తావు కదా, మరి నీకెందుకు ఇట్లా వచ్చింది, నీకు వచ్చిండేది చాలా ఆశ్చర్యం మాకందరికీ అన్నారనమాట. అన్నారు కానీ నీకెందుకు దేవుడు ఇట్లా చేసినాడు అని మాత్రం అనలేదు. దేవుణ్ణి మాత్రం వాళ్ళు ఎవ్వరు ఏం అనలేదండి. నేనే చెప్పాను నాలో కొన్ని పొరపాట్లు ఉన్నాయిలేండి, దానికి దేవుడి యొక్క పరీక్షల ఒక చిన్న జలక్ అంతే. అయినా నీకు నాకంటే వాళ్ళందరికీ చాలా విశ్వాసం ఉంది, నీకు ఏం కాదు, నీ దేవుడు నిన్నేమీ కానీ చేయడు అని అన్నారు మా పిల్లలంతా. నాకు అందుకు చాలా సంతోషమైంది అనమాట. నేను ఇంకా టెస్ట్ చేయించుకుంటుండగాని నీకు ఇది అయ్యిండదు, వాళ్ళు ఒక్కొక్క టెస్ట్ లో అంతా చెప్తున్నారు కాదు ఇది వ్యాలిగ్నెంట్ కాదు, ఇట్స్ నాట్ ఏ క్యాన్సర్, ఇట్స్ నాట్ ఏ క్యాన్సర్ అంటుంటేనే వాళ్ళు మేము చెప్తున్నాం కదా నీకు ఏంటికి వస్తుందో చెప్పు, దేవుడు నీకు అది అనుమతించడు అంటున్నారు వాళ్ళు. వాళ్ళకంత దేవుడు నమ్మకం ఇచ్చినాడని నాకు చాలా సంతోషమైంది. దేవుణ్ణి వాళ్ళు గనపరుస్తున్నారు కదా, దేవుడు అట్లా చెయ్యడని. నిజంగా తన బిడ్డలకి ఎంత బాగా కాపాడుతాడు కదా, నిజంగా అరచేతుల్లోనే పెట్టుకొని కాపాడినాడు. పాదాలకు రాయి తగలకుండానే దూతలకే నిజంగా ఆజ్ఞాపించినాడు. ఎంత చక్కగా నేను ఏ విషయంలో కూడా 1 వీక్ హాస్పిటల్ అని లేను. స్టంట్ వేసినప్పుడు కంపల్సరీగా 2 days ఉండాలి కాబట్టి 2 days ఉన్నాను. ఇది చేసిన ఈ లంప్ తీసేసినప్పుడైతే మరి ఫ్యూ అవర్సే ఉన్నాను అనమాట. ఒక రోజంతా కూడా లేను. మధ్యాహ్నంగా ఉదయం ఆపరేషన్ అయిందిలేండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా డిశ్చార్జ్ చేసేసారు నన్ను. అంటే ఆపరేషనే మధ్యాహ్నంగా చేశారు. ఆపరేషన్ థియేటర్లోనే చాలాసేపు ఉన్నాను. వార్డులో ఉన్నది చాలా తక్కువ నేను. అక్కడి నుంచే డిశ్చార్జ్ చేసినారు. స్టంట్ వేసినప్పుడు కూడా నన్ను ఐసీయూలో నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. దేవుడు ఎంత అద్భుతంగా నన్ను అంత బాగా బయటికి తీసుకొచ్చాడు అనమాట. అవి నాకు ఏదో చిన్నగా ఇట్లా చిన్న ముల్లో ఏదో అట్లా గోటితో ఇట్లా తీసేసినట్లయింది అనమాట. పెద్ద గొడ్డలు పెట్టి నరకాల్సిందేమో కానీ గోటితో తీసేసినట్లు తీసేశాడు నాకు అవి 2. సో దేవాది దేవునికి శతకోటి వందనాలు అసలు. మీ అందరి ప్రార్థనలు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆల్రెడీ ఒకసారి చెప్పానని అనుకుంటాను, కానీ నాకు మరొకసారి ఎందుకో ఆ దేవుడు చేసిన మేలుని చెప్పాలనిపించింది, అంతే చెప్తున్నాను. దేవునికి స్తోత్రము. మీ అందరికి కూడా వందనాలు. అవకాశం ఇచ్చినందుకు, మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు ఆంటీ, సాక్ష్యంగా అందించుకున్నాం. ఆంటీ కూడా వందనాలు ఆంటీ. ఇంకా అత్త 10 నిమిషాలు ఉంది, ఇంకా అవకాశం ఇస్తారా? ముగించుకుందాం. ప్రేయర్తో ముగించుకుందాం నాన్న. బైబిల్ స్టడీ ఉంది ఈరోజు. సరే. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రంలో అమృతవల్లి విషయంలో దేవుడు హార్ట్ విషయంలో, అలాగే మ్యాగ్నెంట్ లేదని చెప్పడంలో, అన్ని విషయాల్లో దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడు ఆ బిడ్డకు సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రాలు. శతకోటి వందనాలు చెప్పింది దేవునికి స్తోత్రం. ఎన్ని వందనాలు చెప్పినా చిన్నదైనా పెద్దదైనా దేవుడు అనుమతిస్తేనే అది ఉండగలదు, దేవుడు అనుమతిస్తేనే అది పోగలదు. కనుక అన్నిట్లో దేవునికి మనము మహిమ ఘనత ప్రభావం సర్వవేళ మనము ఆయనకి ఆరోపించబద్ధమైంది. ఇంతవరకు ఈరోజు 4 కదా సాక్ష్యం చెప్పింది. రమేష్, సంధ్య అక్క, 4 స్తోత్రం.